ప్రశ్నోత్తరాల కార్యక్రమం మనకు ప్రతి ఏడాది మనకు తెలిసిందే. అయితే ఈ ఏడాది స్పెషల్ ఏంటంటే పెద్దగా ఇప్పుడు క్వశ్చన్స్ ఏం రాలేదు. అయితే మీలో ఉన్న ఆసక్తి లేదంటే భయమో ఏంటో నాకు తెలీదు. ఎవరైతే మంచి ప్రశ్నలు అడుగుతారో, ఎవరైతే సంఘానికి వచ్చిన వారికి అందరికీ మేలుకరమైన ప్రశ్నలు ఎవరైతే అడుగుతారో వాళ్ళ గిఫ్ట్ ఉన్నది. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి కాదు, ప్రశ్న అడిగిన వాళ్ళకి. అయితే మీరు అడిగే ప్రశ్న అర్థవంతంగా అందరికీ అర్థమయ్యేలా, ఆ ప్రశ్న ద్వారా కనీసం కొంతమంది మేలు పొందుకునేలా, బైబిల్ వెలుగులో నుండి చక్కని సమాధానం మనం తెలుసుకునేలా ఉండాలి. అయితే ఎవరైతే ప్రశ్నలు ఇస్తున్నారో వారి పేరు, వారి ఊరి పేరు, వీలైతే మీ ఫోన్ నెంబరు. గిఫ్ట్ అనగానే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక డైరీ, ఒక పెన్ను, అది కూడా మంచిదే. కాబట్టి ఎవరైనా ప్రశ్నలు ఉంటే మాకు పంపించడానికి సిద్ధపడండి. ఒకవేళ మీకు ఇంకా టైం కావాలి అని అంటే అందులో ఒక ప్రశ్నలోనికి మనం వెళ్దాం. దాని తర్వాత మీ ప్రశ్నలు త్వరగా మాకు పంపిస్తే పెన్ను, డైరీ. మరి ఎవరు మేలుకరమైనవి, ఒకవేళ మీ ఆత్మీయ జీవితాలకి సూచనలు కావాలన్నా, మన యవ్వన ప్రాయంలో మనం పడిపోతున్న స్థితిలో నుండి ఎలా నిలబడాలని కొన్ని సలహాలు కావాలన్నా వాటిని కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది యవనస్తులు కనబడుతున్నారు. అందరికీ మేలుకరమైనది కాబట్టి సిగ్గుపడొద్దు. ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే ఏమనుకుంటారని కూడా వద్దు. ఒకవేళ అలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఏమైనా ఉంటే మేము అర్థం చేసుకుంటాం, పేరు చెప్పం. అందరికి అర్థమవుద్ది కాబట్టి దాన్ని డైరెక్ట్గా అడగడానికి నేను ప్రయత్నిస్తాను. మీ పేరు కానీ మీ ఊరు పేరు కానీ నేను ప్రస్తావించను, కానీ మీరు రాయండి. ఓకేనా? సరే. అయితే మొదటి ప్రశ్న, నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నాకు ఎలాగా దూరం అయింది. తన ఆలోచనలు, తన జ్ఞాపకాలు మాత్రం నా మైండ్లోంచి ఎలా తీసేయాలో నాకేం అర్థం కావట్లేదు. ప్రతిరోజు నైట్ తన ఆలోచనలు గుర్తొచ్చి ఏడ్చిన రోజు లేదట. అది కాదు, ఏడవని రోజు లేదు, రోజు ఏడుస్తున్నాడట. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు అర్థమవుద్ది. మీరు నవ్వుకుంటున్నారు కానీ మీకు కూడా అర్థమవుద్ది. అర్థమైన వాళ్ళే నవ్వుతారు. నవ్వుతున్నారా? ప్రశ్న అర్థమైందో లేదో మరలా. తన ప్రేమించిన, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఎలాగో దూరం అయిపోయింది. మరి ఎందుకైందో తెలీదు, అయిపోయింది. అయిపోయిన అమ్మాయి ఆ ఆలోచనలు మాత్రం పోవట్లేదట. అంటే తను చాలా డిస్టర్బ్ అవుతున్నాడని నాకు అర్థమవుతుంది. దీనికి సరిగ్గా సమాధానం రావాలంటే అన్నయ్య ద్వారా మనం విందాం. అయితే ఈరోజు నేటికి ఎక్కువగా వ్యాపిస్తున్న దుర్బోధ ఒకటి ఉంది. ఆ దుర్బోధ ఏంటంటే మీకు తెలుసు, పరలోకపు తల్లి యేసుక్రీస్తు వారికి సృష్టికి ముందు తల్లి ఉందట. ఆ తల్లిని గురించి ఈరోజు నిజంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడో కొరియన్ ఆ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ బోధ ఈరోజు మన ఈశాన్య భారతదేశంలో చాలా పాకేసింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలను కూడా బాగా ప్రబలింది. ఏంటా ప్రశ్న? పరలోకపు తల్లిని గురించి. దీనికి రిఫరెన్స్లు కూడా ఇచ్చారు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ఈవిడ కూడా మరి రిఫరెన్స్ తప్పు రాశారు. అన్న పేరు రాయలేదు, రాశారు చిట్టి మరియమ్మ. ఈ సిస్టర్ రాశారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం కోట్ చేశారు. అయితే 2వ అధ్యాయం 21వ వచనం దాకానే ఉంది, మరి 26వ వచనం లేదు. నెక్స్ట్ ప్రకటన గ్రంథం కూడా కోట్ చేశారు. ఇదంతా కాదు కానీ అసలు పరలోకపు తల్లి యొక్క ఆ బోధ ఏంటో, నిజంగానే తల్లి ఉందో లేదో, ఈ ప్రశ్నకి ముందడిగిన అన్న యొక్క తను బాధపడుతున్న ప్రశ్నకి రెండింటికి సమాధానం చెప్పి మనల్ని ముందుకు నడిపించాలని సమయాన్ని అన్నయ్యకి అప్పగిస్తున్నాను. ఇక చివరి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఎవరో సహోదరుడు తన పేరు కూడా రాశాడు. బహుశా ఇది వేరే పేరు తప్పుగా రాసుంటే ఇలాంటి విలువైన సమయాన్ని ఇలాంటి వేస్ట్ క్వశ్చన్స్తో
మీరు సమయాన్ని వేస్ట్ చేస్తే దేవుడికి లెక్క చెప్పుకుంటారు. ఒకవేళ నువ్వు నిజంగానే ఇలాంటి విషయాన్ని నువ్వు ఫేస్ చేస్తే జాగ్రత్తగా విను. ఎవరు అమ్మాయిని ప్రేమించాడట, అమ్మాయి దూరం అయిందట, ఆ అమ్మాయి కొరకు ఏడుస్తున్నాడట. ఇలాంటి విషయాల మీద ఒంటికాల మీద నిలబడి తిడతాను. మళ్ళీ చెప్తున్నా, నిన్ను ప్రేమించిన మీ అమ్మ నీకు కనబడలేదు, నిన్ను ప్రేమించిన మీ నాన్న నీకు కనబడలేదు. ఆ గాలే నీకు ఎందుకు కనబడుతుంది? ముందు నీ మైండ్ సెట్ తినగలేదు. ఇంకొకటి మర్చిపోలేకపోవడం ఏంటి? స్వతంత్ర సమరయోధులు యుద్ధంలో ఉందా? నువ్వు మర్చిపోలేకపోవడం ఏంటి? గాంధీ గారి పక్కన కూర్చొని ఉప్పు సత్యాగ్రహం చేసిందా? మర్చిపోలేకపోవడం ఏంటి? మర్చిపో. మళ్ళీ చెప్తున్నాను, మర్చిపో. ఎందుకో చెప్పనా? లైఫ్ అనే దానికి ఒక మీనింగ్ ఉంది. ఈ గాలి, వైరాగ్యం ఇదంతా నథింగ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నథింగ్. ఇదంతా వాటి నువ్వు లైఫ్ అనుకుని వాటి వెనకాల తిరగా అంటే ఎందుకు పనికిరావు. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కాగితాలు ఎత్తుకోవడం కూడా పనికిరావు. నీలాంటి కోసం ఒక పాట రాసాం, ఎల్లుండి రిలీజ్ అవుతుంది. నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని, ఒక చిత్తమే నా కొరకు నువ్వు సిద్ధపరచావని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. లవ్ అంటే ఎలా ఉంటుందో, బ్యూటీ ఎలా ఉంటుందో, మ్యారిటల్ లవ్ ఎలా ఉంటుందో ఆ సాంగ్లో మీరు చూడండి. నిజంగా స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందో మీకు అర్థం అవుతుంది. రెండవది, ఎలా మర్చిపోవాలనుకుంటే నీ లైఫ్కి నేను అనుకుంటున్నాను పని పాట లేదనుకుంటాను. ఈ మాట నేను అంటున్నది కాదు, దశలోనిక పత్రికలు అంటాడు, ఏ పని చేయని వాడు పరుల జోలికి పోవును. ఏంటట? ఏ పని చేయని వాడు పరుల జోలికి పోవును. అంటే ఇక పని లేదు, చదువు లేదు, బాధ్యత లేదు, ఏమీ లేదు. ఇలాంటివన్నీ నువ్వు కూర్చొని రాత్రులు ఏడిస్తే అడుగుతున్నాను, నిన్న కన్నా అమ్మ నాన్నకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ అదేనా చెప్పు? నాకు అవే థాట్స్ వస్తున్నాయంటే మైండ్కి ఒక గుణం ఉంటుంది. నేను చాలాసార్లు మెసేజ్లో చెప్తాను, నువ్వు ఎక్కువ ఏది మాట్లాడితే నీ మైండ్ అదే ఆలోచిస్తుంది. నువ్వు బాగా సినిమాలు చూస్తావు అనుకో, నువ్వు సినిమా యాక్టర్ లాగే నడుస్తావు, సినిమా యాక్టర్ లాగే మాట్లాడతావు, సినిమా యాక్టర్ లాగే బిహేవ్ చేస్తావు. అది ఎక్కువ వాక్యం విన్నావు అనుకో, నీ మైండ్లో ఎక్కువ వాక్యం వస్తుంది. ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు అనుకో, ప్రేయర్ చేస్తున్నట్టే కళలు వస్తాయి. ఎక్కువ బైబిల్ చదువుతున్నావు అనుకో, కళలో కూడా బైబిల్ చదువుతున్నట్టు ఉంటుంది. అదే ఎక్కువ ఇలాంటి గాలిదాంతో మాట్లాడుకో, గాలిదే వస్తుంది కళ్ళలోకి. నీ మైండ్ నువ్వు ప్రిపేర్ చేసుకో, నీ మైండ్ నువ్వు రెడీ చేసుకో. ప్రార్థన, భయము, వాక్యము, సహవాసం ఇలాంటివి ఉంటే నీ మైండ్ ఎలా పని చేయాలో అలా పనిచేస్తుంది. అందుకే మారు మనసు పొందంటే ఇది మారాలి, కాన్షియస్ మారాలి. కాన్షియస్ మారాలి అంటే ఇలాంటి సెమినార్స్కి, సభలకి, చర్చలకి పోయి నువ్వు ఎక్కువ ఆ వాతావరణానికి అలవాటు పడితే నీ కాన్షియస్ మారుతుంది అన్నమాట. నీ మనస్సాక్షి మారుతుంది, నీ మైండ్ మారుతుంది. ఎప్పుడైతే మారుతావో అలాంటి థాట్స్ నీకు తగ్గుతాయి. ఎప్పుడో నేను చెప్పాను యూత్ మీటింగ్లో, మన బాడీలో సెక్స్ ఆర్గాన్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది. అది ఎలా దాన్ని అణిసివేయాలి అంటే, అది మ్యారేజ్ వరకు ఎలా అనసాలంటే, నువ్వు ఎంత దేవుని కొరకు వైరాగ్యంగా రగిలితే దాన్ని అంత కంట్రోల్లో పెట్టచ్చు. నువ్వెంత భక్తిహీనంగా ఉంటే అది నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఇదే దీనికి గుర్తుపెట్టుకో. ఒకవేళ ఇలాంటి తమ్ముడు ఇంకెలాంటి పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇలాంటి వాటికి మీరు లైఫ్ మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే త్వరగా పెళ్లి చేసుకోండి. నేను సీరియస్గా చెప్తున్నాను, పెళ్లి చేసుకోండి. పెళ్ళిలో అన్ని బరువులు, బాధలు అన్నీ అర్థం అవుతాయి. పెళ్లి చేసుకోండి. అప్పుడు లవ్ చేయి ఆఫ్టర్ 3 months తర్వాత. నెక్స్ట్, ఇది ఒక దుర్బోధ. దీని గురించి లెసన్స్ చెప్పాలి, కానీ ప్రశ్న అడిగారు కనుక నేను జస్ట్ అవుట్లైన్స్ చెప్తాను. ఇటీవల కాలంలో ఇది కొరియన్ బోధ. కొరియన్ బోధలో ముఖ్యంగా 2 ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాయి. ఒకటి ఐఫర్ గ్రేస్ అంటారు, అంటే అతి కృప. రెండవది ఏంటంటే దేవునికి భార్య ఉంది, పరలోకంలో ఉంది ఆవిడ మనకు అమ్మ అవుద్ది. ఇలాంటివి ఉన్నాయి. దానికి రెఫరెన్స్ ఉన్నాయంటే వాళ్ళు రెఫరెన్స్ చూపిస్తారు. వాళ్ళు చూపించే రెఫరెన్స్, బహుశా రెఫరెన్స్ తప్పు రాశాడు అనుకుంటాను. వాళ్ళు చూపించే రెఫరెన్స్ ఇక్కడ 2వ అధ్యాయం రాశాడు. 3వ అధ్యాయం తీయండి ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు.
దాసుడని స్వతంత్రుడని లేదు. ఉమ్. ఉమ్. ఇక్కడ ఒక తల్లి ఉంటుంది, యెరూషలేము తల్లి. ఆ రెఫరెన్స్ చెప్పండి ఒకసారి. 4:26, క్షమించండి, 4:26 వచ్చిన. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకి తల్లి. కాంటెక్స్ట్ తెలియకండి. అందుకే నేను ఈ సంవత్సరం నేను తీసుకున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే బైబిల్ ఎలా చదవాలి, అసలు బైబిల్ అంటే ఏంటి. నాకు తెలుసు రేపటి నుండో లేదా ఎల్లుండి నుండో ఆ సిరీస్ నేను మొదలు పెడతాను. ఎలా చదవాలి, ఎందుకు ఎలాంటి పదాలు వాడారో మనకు అర్థం అవ్వాలి. బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ చదివి విధి విధానాలు ఉన్నాయి. ఈ విధి విధానాల్లో సందర్భం మిస్ అవ్వకూడదు. సందర్భం రాస్తున్నాడు, సందర్భాన్ని ఏం పోలుస్తున్నాడు, ఆగరు శారమ్మతో పోలుస్తున్నాడు. ఆగరు శారమ్మ అంటే ఆగర్ అనేవాళ్ళు దాస సంతానం అయితే సంఘం అనేది శారమ్మ సంతానం అని చెప్తున్నాడు. అంటే సంఘాన్ని పోలుస్తున్నాడు. మరొక పోలిక ఏమిస్తున్నాడు, పైన ఒక యెరూషలేము తల్లి ఉంది, ఆమె మనకి తల్లి అన్నాడు. యెరూషలేము ఏంటి, యెరూషలేము ఏంటంటే ఒకరోజు నివసించబోయే సంఘాన్ని గురించి, నివసించబోయే నిత్యత్వాన్ని గురించి పోల్చి మాట్లాడుతున్నది. అది సంఘాన్ని తల్లిగా పోల్చుకున్నాడు, నిత్యత్వాన్ని, ఆ సంఘం నివసించబోయే స్థలాన్ని పొయిటిక్గా మాట్లాడుతున్నాడు దాన్ని. అంతేగాని తల్లి అంటే తల్లి కాదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడని ఉంది. ఆ పునాదులు గల పట్టణాన్ని ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు అంటే పెళ్లి కూతురు అన్నాడు. ఆ పట్టణాన్ని ఏమన్నాడు, పెళ్లి కూతురు, అదిగో వివాహ మహోత్సవ గడియానికి సిద్ధమవుతున్న పెండ్లి కుమార్తె అన్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే సంఘాన్ని పౌలు గారు ఏమంటారంటే ఒక్క పురుషునికి కన్యకగా మిమ్ములను నేను ప్రదానము చేసేతను అన్నాడు. మిమ్ములను నేను క్రీస్తు అనే పురుషునికి ప్రదానం చేశానంటే దాని అర్థం ఏంటండి, సంఘాన్ని కన్యతో పోల్చి ఈ సంఘాన్ని ఎవరికి ప్రదానం చేశాడట, యేసుక్రీస్తు వారికి. అంటే పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు అయితే పెండ్లి కుమార్తె ఎవరండి, సంఘము. అందుకే ఎఫ్సీ పత్రికలో మనం చదువుతున్నప్పుడు ఏముంటుందంటే క్రీస్తు తన సంఘముని ఎలాగైతే ప్రేమించాడో పురుషుడు కూడా తన భార్యను అలాగే ప్రేమించాడు. ఇప్పుడు పురుషుడికి భార్య నీ భార్య అయితే క్రీస్తుకి భార్య ఎవరు, సంఘం. అంతేగాని పరలోకంలో తల్లి ఉందని కాదు. సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు, తల్లితో పోలుస్తున్నాడు. ఇంకెలాంటి భాష బైబిల్లో ఉందంటే ఉంది. ఒకసారి సామెతల గ్రంథం తీయండి, ముగించేద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం, 4వ వచనం చూడండి. జ్ఞానముతో నీవు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తువని. జ్ఞానం అక్క ఎలాగవుతుందండి, జ్ఞానం అక్క ఎలాగవుద్దంటే జ్ఞానాన్ని తోబుట్టులా చూడంటున్నాడు. జ్ఞానం నీ గర్భాన్న, మీ అమ్మగారి గర్భాన్న ఒక అమ్మాయి పుడితే ఆవిడ నీకన్నా ముందు పుడితే ఆ అక్కను నువ్వు ఎంత గౌరవిస్తావో అక్కకి ఇచ్చినంత గౌరవం జ్ఞానానికి. అంటే జ్ఞానాన్ని అక్కతో పోల్చాడు. ఇంకా చెలికత్తితో పోల్చాడు. చెలికత్తి అంటే ఈవిడ కాదు, ఎందాక అడిగాడు కాదు ప్రశ్న, ఆవిడ కాదు. చెలికత్తి అంటే నీకు ఒక ప్రేయసి, నీ లైఫ్ పార్ట్నర్, నీ జీవిత భాగస్వామి ఉంటే ఆమెను ఎంతగా నువ్వు ప్రేమిస్తావో జ్ఞానమును కూడా అలా ప్రేమించు. అంటే జ్ఞానాన్ని అక్కతోనూ, జ్ఞానమును స్నేహితురాలతోనూ లేదా భార్యతోనూ లేదా తను ప్రేమించిన వ్యక్తితో పోలుస్తున్నాడు. అంటే జ్ఞానాన్ని పోలిక, జ్ఞానాన్ని అక్క అంటున్నాడు, జ్ఞానాన్ని చెలికెత్తి అంటున్నాడు. జ్ఞానాన్నే అక్క చెల్లి అంటే, జ్ఞానాన్ని అక్క చెలికెత్తి అంటే సంఘాన్ని ఏమన్నాడు చెప్పండి, భార్య అన్నాడు. అంతేగాని ఇప్పుడు దేవుడికి ఇవిడు భార్య అయింది కనుక వెంటనే మనకేమైపోద్దట, పరలోకంలో అమ్మ ఉందన్నారు. ఆ అమ్మ ఎవరో కాదు, నువ్వే. సంఘమైన నువ్వే. నీకు అర్థమైతే ఎవరు, నువ్వే. గుర్తుపెట్టుకో, పరలోకపు తల్లి ఎవరంటే నువ్వే, సంఘమైన నువ్వే. పరలోకపు నివాస స్థలం రాబోతుంది, దానికి కూడా పొయిటిక్గా మాట్లాడాడు. అదొక పెద్ద సబ్జెక్ట్. అది పరలోకం వస్తాదా, పరలోకానికి మనం వెళతామా, పరలోకంలో అనుసంధానం ఏంటి, ఇదో పెద్ద సబ్జెక్ట్. నేను మాట్లాడాను, వినండి, యూట్యూబ్లో ఉన్నాయి. ఏం తెలియకుండా పరలోకంలో తల్లి ఉంటే నేను అడుగుతున్నాను, ఈవిడి పరలోకంలో తల్లి ఉంది, మరి ఆవిడ తల్లి ఎవరు, ఆవిడ తల్లి ఎవరు, దేవుడికి తండ్రి ఎవరు అని అడుగుతున్నాను. ఇదొక ఇదంటున్నాను, రకరకాలు వెళ్ళిపోద్ది. ఇది ఎలా వెళ్ళిపోద్ది తెలుసా, రాను అలాంటి బోధలు మెసొపొతేమియాలో ఉన్నాయి, అలాంటి బోధలు ఈజిప్ట్లో ఉన్నాయి. దేవుళ్ళకి దేవుళ్ళు, దేవుళ్ళకి తండ్రులు, దేవుళ్ళకి భార్యలు, ఇలాంటి తత్వం బయట ఉంటుంది. ఆ మూఢనమ్మకాలు ఆ ఈజిప్ట్లో, ఆ మెసొపొతేమియా నాగరికతలో, ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, అక్కడున్న ఇలాంటి నాగరికతలు, అలాంటి కల్చర్ మరి ఎలా వచ్చిందో ఈ కొరియన్స్ తెచ్చారండి ఈ బోధని. ఈ మధ్య ఎక్కువైపోయింది, అతి కృప ఎక్కువైపోయింది. ఇదే కాదు, అతి కృప అంటే
ఆ కృప ఏం చేస్తుందంటే నువ్వు ఏం చేసినా క్షమించేస్తుంది. దీన్ని హైపర్ గ్రేస్ అన్నారు. దీన్ని ఇలాంటి బోధన వచ్చింది. వీటి విషయంలో జాగ్రత్త. మనకు తల్లి ఎవరో లేరు, మనకు తండ్రి అయినా తల్లి అయినా ఒక్కడే. ఎందుకంటే తల్లిగా పోల్చుకున్నది ఆ దేవుడే, తండ్రిగా పోల్చుకున్నది ఆ దేవుడే, భర్తగా పోల్చుకున్నది ఆ దేవుడే, స్నేహితుడిగా పోల్చుకున్నది ఆ దేవుడే. అంటే ఆయన ప్రేమ మనకు అర్థం కావడానికి బంధాలతో పోల్చుకున్నాడే తప్ప నిజంగా ఆయనకి భార్య ఉందని, ఆవిడ ఇంకా మనకి తెలియలేదని, రేపో మాపో కనబడుతుందని ఏమనుకోకండి. ఆవిడ ఎవరు లేరు, అదంతా భాష. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, రేపు చెప్తాను మళ్ళీ. నా ఉప్పు తిని నాకే అన్యాయం చేశాడని అంటారు. ఇది మనకు అర్థమవుద్ది. ఇది అమెరికా వెళ్ళి ఆడు నా సాల్ట్ తిన్నాడండి అంటే, వాట్ ఇస్ దిస్ సాల్ట్ తినడం ఏంటి అంటాడు ఆడు. ఎవడు అమెరికన్. సాల్ట్ ఏంటి బ్రదర్ అర్థం అవ్వట్లేదు, సాల్ట్ తినడం ఏంటంటే దాని అర్థం ఏంటంటే మనకు అర్థం అవుద్ది. ఆ సెన్స్ మనకు అర్థం. నా ఉప్పు తినంటే వీడిని నమ్మి నేను చాలా పెట్టాను కాడి వీడు నన్నే దెబ్బ కొట్టాడు. అది కదా ఆ భాషకు అర్థం. అంతేనా? నిజంగానే మన ఇంట్లో ఉప్పు తినేసాడానా? నిజంగానే మన ఇంట్లో ఉప్పు పట్టుకుపోయాడానా? కాదు. భాష తెలియాలంటారు. దాన్నే భాషా శాస్త్రం అంటే ఒకటి ఉంది, భాషా శాస్త్రం అంటారు. అది తెలిస్తేనే బైబిల్ కొన్ని విషయాలు అర్థమవుతాయి. అందుకే బైబిల్ ఎలా చదవాలి, ఎలా వచ్చింది, ఎవరెవరు రాస్తారు, దీని పిక్చర్ ఏంటి అర్థం కావాలంటే వెయిట్ చేయండి. స్టార్టింగ్ డే చెప్తే వెళ్ళి నిద్రవుతారని చెప్పకుండా ఆపాం. వెయిట్ చేయండి, వాడి గురించి చెప్తాను. స్క్రీన్ మీద ప్రతిదీ మీకు వేసి చూపిస్తూ బైబిల్ని అర్థం చేసుకునే విషయం మనం నేర్చుకుందాం. జాగ్రత్త. మనకు ఎవరు తల్లి లేరు, మన తండ్రి అయిన దేవుడు ఒకే ఒక్కడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురులో మనం ఉన్నాం. జాగ్రత్త. ఇక ముగించేస్తున్నాను. ఈ ప్రకటన మర్చిపోవద్దు. పరలోకము, దేవుని రాజ్యము, పరదైసు మరియు పరలోక రాజ్యము అన్నీ ఒక్కటేనా లేదా వేరువేరా? క్లుప్తంగా వివరించాలట. అయితే ఊరు పేరు రాయలేదు, పేరు రాయలేదు. ఏది ఏమైనా ప్రశ్న మంచిది కాబట్టి మరలా చదువుతున్నాను. పరలోకము, దేవుని రాజ్యము, పరదైసు మరియు పరలోక రాజ్యము ఇవన్నీ ఒక్కటేనా లేదంటే వేరువేరా? ప్రశ్న అర్థమైంది కదా? పోనీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? పరలోకం అన్నా, దేవుని రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా, పరదేశ్ అన్నా ఇవన్నీ ఒక్కటేనా లేదంటే వేరువేరా? ఇది ప్రశ్న. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు జేమ్స్ గారి ద్వారా మంచి వర్తమానాలు మనం విన్నాం. ఇక ఈ ప్రశ్నకి ఏదైతే సమాధానం ఉందో దానికి మన మధ్యనున్న దొడ్డ ప్రసాద్ గారు వచ్చి సమాధానం చెప్పాలని సమయాన్ని అన్నయ్యకి అప్పగిస్తున్నాం. కూడి వచ్చిన సంఘమంతుడికి కూడా లోక రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రశ్న: పరలోకము, దేవుని రాజ్యము, పరదేశు మరియు పరలోక రాజ్యము అన్నీ ఒకటేనా లేదా వేరు? సింపుల్గా చెప్పాలంటే ఒకటి కాదు, వేరు. అయిపోయింది. అదే అడిగారు ఇక్కడ. క్లుప్తంగా వివరించండి అన్నారు. చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తను, పరిచర్యను ప్రారంభించేటప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఒక మాట మాట్లాడతారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన సువార్తను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే దగ్గరగా ఉంది. పరలోక రాజ్యము దగ్గరగా ఉంది అని చెబుతున్నారు. అంటే పరలోక రాజ్యము అంటే ఆ సందర్భంలో ఆయన దేని గురించి మాట్లాడుతున్నారంటే పరలోకం గురించి కాదు. మరి దేని గురించి మాట్లాడుతున్నారంటే ఆయన శిలువ మరణము తరువాత ఈ భూమి మీద స్థాపించబడుతున్న
దేవుని రాజ్యము లేదా సంఘము, దాని గురించి చెబుతున్న మాట అది. అందుకే పరలోక రాజ్యము అంటే సంఘము, ఇప్పుడున్న సార్వత్రిక సంఘము. దేవుని రాజ్యము అన్న ఇప్పుడున్న సంఘము, ఏదైతే మనం సంఘముగా కూడుకుంటున్నామో దీన్నే పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యముగా మాట్లాడిన కొన్ని సందర్భాలు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే ఇదే యేసుక్రీస్తు వారు పరలోకం గురించి కూడా మాట్లాడతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోకము అన్న పదాన్ని కుడివైపునున్న గొర్రెలు, ఎడమవైపునున్న మేకలు సందర్భాన్ని చూపిస్తూ పరలోకం ఎవరు వెళ్తారు అని అంటే కుడివైపునున్న గొర్రెలు, దేవుని చేత దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు పరలోకం వెళ్తారు అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన చెప్పడం జరుగుతుంది. పరలోకము అని అంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవసారి భూమి మీదకి వచ్చి ఈ పరలోక రాజ్యము, దేవుని రాజ్యముగా ఉన్న మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తారు. వాస్తవమైన జీవితం, నిత్య జీవితం, దేవునితో ఉండే లోకం, అది పరలోకం. సో దాని కొరకు మనం ఇక్కడ ఈ భక్తిని చేస్తున్నాం, దాని కొరకు ప్రభువును మనం నమ్ముకున్నాం. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు మనమందరం కూడుకున్నది ఇది పరలోక రాజ్యం. ఇది సో పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు. దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా సంఘమే. పరలోకం అని అంటే మనం తర్వాత వెళ్ళబోయేది. అలాగే పరదేశు అని అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ జరుగుతుంది కదా, ఈ రెండవ రాకడ జరిగిన తర్వాత మనం అందరం పరలోకం వెళ్తాం. మరి అప్పటి వరకు మరణించిన వారు ఎక్కడ ఉంటారు అంటే పాతాళంలో ఒక భాగమైన పరదేశులో, నెమ్మది కలిగిన చోట్లో ఉంటారు అని బైబిల్ మనకి ఇచ్చినటువంటి జవాబు వీటికి. కాబట్టి ఇప్పుడు మరణించిన వారు అందరూ పరలోకంలో లేరు. పరలోకం ఇంకా ఎవ్వరూ వెళ్ళలేదు, ఎవ్వరూ పరలోకం వెళ్ళలేదు. మరి మరణించిన ఈ భక్తులంతా ఎక్కడున్నారు, ఈ అపోస్తలులంతా ఎక్కడున్నారు, ఈ మిషనరీలంతా ఎక్కడున్నారు అంటే పాతాళంలో నెమ్మది పొందే చోటు ఒకటి ఉంది, దానికి ఉన్న పేరు పరదేశు. ఆ పరదేశంలో వీళ్ళు ఉన్నారు. అంటే టెంపరీగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు రెండవ రాకడలో అందరము అక్కడ వెయిట్ చేస్తాం. ఈలోగా మనం చనిపోయినా ప్రభు చెప్పినట్టుగా బ్రతికితే పరదేశంలో ఉంటాం. తదుపరి ఆయన వచ్చిన తర్వాత పరదేశంలో ఉన్నవారు, భూమి మీద ఉన్న మనము అందరము కలిసి దేవుని రాజ్యముగా కూడి పరలోకానికి వెళ్ళడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకుని తండ్రికి అప్పగిస్తారు అన్నట్టుగా బైబిల్ మనకిస్తున్నటువంటి స్టేట్మెంట్. కాబట్టి పరదేశు వేరు, పరలోక రాజ్యము దేవుని రాజ్యము వేరు, పరలోకము వేరు. కాబట్టి మరి మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అని అనుకుంటూ శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా వందనాలు. చక్కని సమాధానాన్ని మనకు అందించిన ప్రసాద్ గారికి ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమాల తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అన్న. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా, ఎందుకంటే చాలా చక్కని సమాధానం, వాక్యానుసారంగా బైబిల్ రెఫరెన్స్లతో సహా మనం విన్నాం. అయితే ఇక రెండవ ప్రశ్న, ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే అందజేయండి. ఒకవేళ ఇక్కడ రావడం ఇబ్బంది అయితే అక్కడ ఉన్న తమ్ముడాలకు ఇవ్వడానికి ప్రయత్నించండి. అయితే క్షమించాలి, పెన్ను డైరీ కాదట, పెన్ను నోట్బుక్. డైరీ అనుకుని పెద్ద పెద్ద పేజీలు రాస్తున్నారు. అలానే మీరు ప్రశ్నలు తగ్గించొద్దు. సరే, త్వరగానే ముగిద్దాం, ఎందుకంటే మళ్ళీ సాయంత్రకాలం మనకి పబ్లిక్ మీటింగ్ జరుగుద్ది కదా. అయితే ఈ ప్రశ్న ఏదైతే ఉందో, మీరు ప్రశ్నలు ఎవరు ఇవ్వక లాస్ట్ ఇయర్ అడిగిన ప్రశ్న ఇది. ఇప్పటికీ నా బైబిల్లో అలా దాచుకుంటే అలా ఉన్నాయి కొన్ని, అందులో ఇది ఒకటి. ఇదేంటంటే మనందరికీ ఆల్మోస్ట్ ఉండొచ్చు ఇక్కడ కొంతమందికి ఈ ప్రశ్న ఏంటంటే, అన్య భాష లేదా దేవదూత భాష అని కొంతమంది రబా, సబా, రిబా అని సమ్ పర్టికులర్ వర్డ్స్ యూజ్ చేస్తారు. నేను మాట్లాడుతున్న మాటలు కాదు, ఇక్కడ రాస్తున్నాయి, కానీ దానికి అర్థం చెప్పరు. అయితే కొంతమంది దానికి జవాబు తెలుసు, కానీ తెలుసన్న వాళ్ళు కూడా చెప్పట్లేదట.
అసలు ఎందుకు నిజంగానే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వస్తే ఇలా రబా షబా రెబా ఏ పదాలు ఉన్నాయి కదా, ఈ పదాలు నిజంగానే మాట్లాడతారా? ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు మైమరిచిపోతుంటారా? గంతులు వేయడం, ఈ భాష మాట్లాడడం, ఇదంతా పరిశుద్ధాత్మ ప్రేరణ అని అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అని కొన్ని రెఫరెన్స్ మనకు కోట్ చేశారు. ఏంటంటే రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, నెక్స్ట్ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంటే ఆ 13వ అధ్యాయం అంతా భాషలను గూర్చిన, కృపావరాలను గూర్చిన వివరణ ఉంటుంది కాబట్టి ఆ అధ్యాయులు నోట్ చేశారు. అయితే ఈ సబ్జెక్ట్ అంతా మాట్లాడడం అయ్యే టైం కాదు, కానీ జస్ట్ భాష అంటే ఏంటి, అసలు దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఇలా అన్య భాష, దేవదూతల భాషలు, ఇప్పుడు మనకు వినబడుతున్న ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది వాక్యానుసారమైన నిజంగా భాష ఏంటి, దానికి అర్థాలు ఏంటి, ఈ వివరణ మనకు తెలియాలంటే మన మధ్యన ఉండూరులో పరిచర్య చేస్తూ కాకినాడ సంఘంలో పరిచర్య చేస్తున్న డేవిడ్ అన్నయ్య గారు మన మధ్య ఉన్నారు. అన్నయ్యకి సమయాన్ని అప్పగిస్తున్నాం, అన్నయ్య మాట్లాడుతూ విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో, గత సంవత్సరం అన్య భాషల గురించి దేవదూతల భాష అని కొంతమంది చెప్తారని రబా సబా రిబా, ఇదేదో ప్రభాస్ అన్నట్టుంది. అయితే భాష, అసలు భాష అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. భాష అంటే అర్థం ఏంటంటే మనసులోని భావనను బహిర్గతపరిచే సాధనం భాష. స్పష్టమైన ఉచ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పగలడమే భాషకర్త. అంటే మనలో ఉన్నటువంటి భావాలు, మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో మాట్లాడడమే భాష. అర్థమయ్యే రీతిలో మాట్లాడడమే భాష. మరి అలాంటప్పుడు భాష అంటే అర్థం కాని మాటలు ఎలా వస్తాయి? ఒక ఉదాహరణ చెప్తాను, దయచేసి ఎవరు నవ్వుకోవద్దు, నవ్వు వస్తుంది, నవ్వును ఆపుకోండి. ఒకరోజు ఒక అమాయకుడైనటువంటి సేవకుడు పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ అందరూ కూడా భాషలతోనే మాట్లాడాలి, ఎవరైతే భాషలతో మాట్లాడరో వారు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఆజ్ఞ పెట్టారు. ఆ వ్యక్తికి ఎంత ట్రై చేసినా రావడం లేదు. తెల్లవార్లు తలకిందులు పడిన ఆ భాష అనేది రావడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక బ్యాగ్ సదిరేసుకున్నాడు, నేను వెళ్ళిపోవాలని. ఈలోగా ఏం చేశారంటే బయట షాపింగ్ మాల్కి తీసుకెళ్లారు. షాపింగ్ మాల్ తీసుకెళ్ళిన తర్వాత, షాపింగ్ వెళ్ళిన తర్వాత లోపల ఆ విక్టరీ బజార్ కానీ లేకపోతే స్పెన్సర్ కానీ డీమార్ట్కి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశారంటే కొన్ని రకాల సబ్బుల పేర్లు రాసుకున్నాడు. తెలుసు కదా, ఉంటాయి సంతూర్, రిక్జోనా, తర్వాత ఇంకా చింతలేలాంటివన్నీ రాసుకుని, అలాగే బయట బిర్యానీ పాయింట్లోకి చూసారనమాట, కబాబ్ అనేటువంటి. అతను ఏమన్నాడంటే ఫాస్ట్గా బట్టి హో ఊరి బాబా కబాబ్ సింతర్ సంతోష్ అని చెప్పేసి మొత్తానికి ఆ పదాలన్నీ బట్టిపడేయాడు. ఆ తర్వాత వారం అయిన తర్వాత ఎక్కడైతే వాళ్ళ ట్రైనింగ్ జరుగుతుందో అక్కడ ఫాస్ట్గా అనడం మొదలుపెట్టిన తర్వాత, అయ్యే బాబోయ్ ఆత్మపూర్ణమైనటువంటి దైవజనులు మమ్మల్ని నచ్చున్నారని చెప్పేసి అతనికి ఒక పెద్ద పోస్టు, ఒక ఆర్డినేషన్, చక్కచక్క అతనికి ఒక సంఘాన్ని అప్పచెప్పారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఆయన ఒప్పుకుంటున్నాడు కదా నేను ఈ మాటలు ఎలా చెప్పానని. ఇక్కడ రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కోట్ చేసినట్టుగా ఏమని రాయబడిందో చూడండి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ అంటే యుక్తముగా ప్రార్థన చేయడం అంటే చాలామంది ఏమనుకున్నారంటే భాషలతో మాట్లాడడమే, తెలియని భాషలతో మాట్లాడడమే అదే యుక్తం అనుకున్నారు చాలామంది. యుక్తం అంటే అర్థం అంటే మంచిగా, లేదా దేవునిని ఎలా ప్రార్థన చేయాలి ఎప్పటికీ తెలియదు. ఒకవేళ మనము డైలీ ఇంటి దగ్గర రొటీన్గా ప్రార్థన చేసినప్పటికీ, లేకపోతే సంఘాలలో ప్రార్థన చేసినప్పటికీ ఖచ్చితంగా ఆ మూలుగు లేదా ఆ మాటలు ఖచ్చితంగా దేవునికి నచ్చుతాయని కాదు, కానీ మన తరపున పరిశుద్ధాత్ముడు ఆత్మ ఏంటంటే మన మాటలన్నింటినీ కూడా చూడండి, పరిశుద్ధాత్ముడు దేవునికి ఏం చెప్తాడంటే చేరవేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు. అది యుక్తము, అంతే తప్ప అర్థం కానటువంటి మాటలు అంటే ఎవరికి అర్థం కానటువంటి మాటలు. భాష అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి భావాలను ఎదుటి వ్యక్తికి అర్థవంతంగా చెప్పడమే భాష. మరి అలాంటప్పుడు అలాగనే భాష పుట్టింది, అలాగనే భాషలతో మాట్లాడుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ద కమ్యూనికేషన్.
అంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే, ఇప్పుడు సపోజ్ మనము ఏ ఇతర రాష్ట్రం వెళ్తే మనకి హిందీ రాకపోతే, అక్కడ ఎవరు ఇంకా ఇంగ్లీష్ మాట్లాడేవారు లేకపోతే, తెలుగు మాట్లాడేవారు లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఒకవేళ మనకి హిందీ వచ్చినట్టయితే ఇతర రాష్ట్రాల్లో మనం చక్కగా మాట్లాడగలం. అంతే తప్ప తెలియనటువంటి మాటలను, 4 మాటలు తెలియనట్టుగా ఒక తన్మయత్వంలోకి పోయి మాట్లాడేటువంటి విధానము అది భాష కానే కాదు. భాష అన్నటువంటి ఈ విధానము అపోస్తుల కార్యములలో రకరకాల ప్రజలు రకరకాల ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారు కనుక, అక్కడ ఒకరి మాట మరొకరికి అర్థం కావటం లేదు కనుక పరిశుద్ధాత్ముడే ఏం చేశారంటే, ఒకరు మాట్లాడితే మరొకరికి అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్ముడే వారిలో ఉండి మాట్లాడాడు. ఇది అపోస్తుల కార్యం 2వ అటువంటి పెంతుకొస్తు పండుగ దినం రోజున జరుగుతున్నది. దానిని రాను రాను ఈ అపవాదు లేదా సాతాను ఏం చేశారంటే, మనుషులకు అర్థం కానటువంటి విషయాలను చూడండి, అన్ని భాష కనుక రకరకాల పదాలు అంటే ఎవరికి అర్థం కాని పదాలుగా మార్చి ఏం చేశారంటే ఇది అన్య భాష అని పెట్టాడండి. అన్య భాష అంటే అర్థం ఏంటంటే తెలియని భాషనే అన్య భాష అంటారు. తెలియదంటే మనకి హిందీ తెలియదు, లేకపోతే మనకి కువి భాష తెలియదు, మనకి అది అన్య భాష. అది అంతే తప్ప అక్కడో మాట ఇక్కడో మాట అక్కడో మాట హిందీ ఇంగ్లీష్ తమిళ్ అన్ని భాషలు కలిపి చెప్పడం ఇది అన్య భాష అనేది ఎలా అవుతుంది? కానే కాదు. కాబట్టి అన్య భాషల గురించి ఇంకా ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. కాబట్టి క్లుప్తంగా లేకపోతే మీకు అర్థమైందనండి నేను భావిస్తూ, మరి అన్య భాష అంటే కేవలం ఇప్పుడు మాట్లాడేటువంటి విధానంలో మనకు అర్థం కాకుండా ఉండేది కాదు. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారని అంటే క్లియర్గా ఎవరైనా అర్థం చెప్పాలి ఖచ్చితంగా అంటున్నారు. ఇప్పుడు నా మనసులో ఏదో ఒక రకరకాలుగా మాట్లాడేసి ఇంక పక్కన వ్యక్తి చెప్పేస్తాడు అనుకోండి, దట్ ఈజ్ అందులో ఏదో మోసం ఉంది, లేదా అందులో ఏదో వారిద్దరికి ఏదో ఒడంబడిక ఉంది. అంతే తప్ప ఖచ్చితంగా అతను ఇదే చెప్పాడని చెప్పలేం. ఒకవేళ మనకి హిందీ వచ్చినట్లయితే ఎవరైనా హిందీలో మాట్లాడితే అప్పుడు మనం చెప్పచ్చు. ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ మనకు వచ్చినట్టయితే మనం చెప్పచ్చు. అంతే తప్ప అతను ఏదో తెలియకుండా దానికి ఒక లిపి లేకుండా దానికి ఒక అధికారం లేకుండా, భాష అంటే అధికారం ఉండాలండి. భాష అంటే ప్రభుత్వం రికగ్నైజ్ చేయాలి, ఇది భాష అంటారు. అంతే తప్ప ఎవరూ రికగ్నైజ్ చేయకుండా దేనికి లిపి లేకుండా ఏమీ లేకుండా మాట్లాడేసాను దీనికి అర్థం చెప్పేసానంటే అది ఎంతవరకు సబబు? దేవుడు విక్రింపబడతాడు. ఎవరైనా అన్యజనులు వస్తే అంటాడు, మీ మధ్య ఎవరైనా అన్యజనులు వస్తే ఇది ఏంటి ఎలా మాట్లాడుకున్నారని దేవుణ్ణి అవమానంగా మాట్లాడుకుంటారు కదని పౌలు గారు గట్టిగా చెప్పారు. కాబట్టి భాష అంటే అర్థం ఏంటంటే ఒకరి మనసులోని లేదా ఒకరి ఉద్దేశాలను ఎదుటి వ్యక్తికి అర్థవంతంగా చెప్పే విధానమే భాష. కాబట్టి అర్థవంతంగా కాకుండా అర్థరహితంగా చెబితే అది భాష ఎప్పటికీ కానే కాదు. కాబట్టి ఈ విషయం మీకు అర్థమైందని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ అన్న, చక్కని వివరణ. భాష కొరకు, దాని యొక్క మూలం కొరకు, ప్రాంతాన్ని బట్టి భాషని ఎలా ఉపయోగిస్తారో చక్కని వివరణ మనకు లభించిందని అనుకుంటున్నా. అయితే అన్య భాషలు, దేవదూత భాషలు అనగానే మీరేమనుకోవద్దు. అన్య భాష అనగానే మనది కాని భాష, పరాయి భాష. ఎందుకన్నా వివరణ ఏం లేదు. భాష అనగానే ఒక స్పష్టత మనకు ఉన్నప్పుడు మనది కాని ప్రతి భాష మనకు అన్య భాషే. ఇప్పటివరకు చెప్పారు కదన్న, మనకు హిందీ రాకపోతే మనకు అన్య భాష హిందీనే, మన కన్నడ రాకపోతే మనకు అన్య భాష కన్నడనే. అలానే దేవదూత భాష అనగానే ఇప్పటివరకు విన్నాం. మంచి సంగతులు మనకు తెలియజేసిన అన్నయ్యకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక తర్వాత ప్రశ్నగా, పేర్లు రాయలేదు చాలామంది, మరి ఎవరు అడిగారో తెలియదు కానీ అనే వందనాలు. ఓకే, పేరు రాస్తారు. నా పేరు మౌనిక పంగిడి. సిస్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, మోసే భార్య పేరు సిప్పోరా కదా అన్నయ్య, మరి సంఖ్యాకాండంలో ఉన్న కూసు దేశపు స్త్రీ, ఆ స్త్రీ మరియు సిప్పోరా ఒకరేనా కాదా చెప్పండి అన్నయ్య. దీనికి రిఫరెన్స్ కోట్ చేస్తూ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం, దాన్ని వ్యతిరేకిస్తున్న రిఫరెన్స్ నిర్గమకాండం 2వ అధ్యాయం 21వ వచనం. ఈ 2 వచనాల్లో ఉన్న స్త్రీలు ఒక్కరేనా కాదా, ఇద్దరు వేరు వేరా ఒక్కరేనా? ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ సమయాన్ని జేమ్స్ గారికి అప్పగిద్దాం. అందరూ చక్కగా విందాం. సమయాన్ని అనేక అప్పగిస్తున్నాం. సంఘానికి ఉపయోగపడే ప్రశ్నలు దయచేసి అడగండి. సహోదరు అడిగిన ప్రశ్న,
ఈ ప్రశ్నలో కొంచెం ప్రమాదం ఉంది, అందుకే దీన్ని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. డైరెక్ట్గా ఈ ప్రశ్నలో మరొక ప్రశ్న ఏంటంటే, మోసే గారికి బహుభార్యలు ఉన్నారా? అది ప్రశ్న. ఒక మాట్లాడగలంటే దీనిలో ప్రమాదం ఏముందంటే చాలా ప్రమాదం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞను మీరేసే ప్రశ్న అది. ఇందులో ఏముందండి అని మీరు అనుకోవచ్చు. ఇందులో ఏముందంటే, మోసే గారు కూసీ దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటే మరి సిప్పోర ఏమైంది? సిప్పోర ఉండగా కూసీ దేశపు స్త్రీని ఈయన పెళ్లి చేసుకుంటే ఎక్కడో ఇంటర్నల్ ఆన్సర్ ఏంటో తెలుసా? మనం చేసుకున్న తప్పు కాదు అని. మనం కూడా వదిలేసి చేసుకోవచ్చు. ఇలాంటివి రేజ్ అవుతాయి. మోసే చేసుకున్నాడు, మనం చేసుకుంటే ఏముందని ఇలాంటి భయంకరమైన జవాబులు వస్తాయి. అందుకే కొంచెం వివరించే ప్రయత్నం. నిజానికి కూసీ దేశపు స్త్రీ అడ్రస్ సిప్పోరా, అడ్రస్ రెండో. సిప్పోరా ఎక్కడదంటే మిద్యాన దేశపు యాజకుని కుమార్తె. ఎవరు? సిప్పోరా. మిద్యాను అనే అడ్రస్ మ్యాప్లో ఎక్కడ ఉంటుందంటే ఆసియాలోనే ఉంది. కూసు అంటే ఏరియా ఎక్కడది? ఆఫ్రికాలో ఉంది. ఇథియోపియా. మనకి ఒక నపోన్స్ కూడా వస్తాడు చూస్తారు యెరూషలేమును ఆరాధించడానికి. ఆ ఏరియా అంటే ఐగుప్తికి ఆవల. అటు ఐగుప్తికి బాగా వినండి, అటు ఐగుప్తికి ఆవల, ఇటు ఐగుప్తికి ఏవల. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇటు ఆసియాకి ఇటు ఆఫ్రికాకి మధ్యలో ఉన్న దేశమే ఐగుప్తు. అటువైపు ఉన్న ఒక పేరెన్నిక కలిగిన దేశం కూసు. కూసుని పోలుస్తారు ఏమనంటే, కూసు దేశస్తుడు తన చర్మపు రంగును మార్చుకోగలడు. అంటే కూసు అనగానే మనకు బైబిల్ రికార్డ్స్ జాగ్రఫీ ప్రకారం తెలుస్తుంది మనకి, వాడు ఆఫ్రికా దేశానికి సంబంధించిన వాడు. బహుశా మరి ఆవిడ ఎలా కనెక్ట్ అయిందో ఏంటో మనకు తెలియదు. మొత్తం మీద పెళ్లి చేసుకుంది. అయితే మరి తప్పు కదా, అలా చేసుకోవడం తప్పు కదా అని మనకు. అలా చేసుకోవడం ఎందుకు తప్పు కదంటే, మెజారిటీ వ్యాఖ్యానాలు ఏం చెప్పాయంటే, అప్పటికి సిప్పోరా చనిపోయి ఉండొచ్చు. ప్రయాణంలో ఉన్నారు, చాలా ఏజ్ అయింది, ఇంత నడిచిపోయారు. అప్పటికి భార్య చనిపోయింది కనుక చేసుకుని ఉండొచ్చు. భార్య బతకుండగా చెప్పండి, భార్య బతకుండగా చేసుకోవడానికి వీల్లేదు. మోసే బహుభార్యతత్వం వద్దన్నవాడు మోసే వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటాడా? ఇలా లా పాటించడని మోసే చెప్పినప్పుడు తనిచ్చిన దేవుని ధర్మశాస్త్రాన్ని తానే మీరుతాడా? కాబట్టి ఖచ్చితంగా ఆ మొదట ఆవిడ చనిపోయి ఉంటుంది. అరణ్య ప్రయాణాల్లో ఏదో వయసు పెరిగింది, అప్పటికే వయసు దాటింది, వాళ్ళకు 90 దగ్గర పడుతున్నాయి. ఆ జరిగినప్పుడు ఏదో చనిపోయి ఉంటుంది. అందుకే మెజారిటీ వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే, ఈ కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంటే బహుశా మొదట ఆవిడ చనిపోయి ఉంటుంది. ఇందులో మరొక ద్వందార్థాలు ఉన్నాయి. ద్వందార్థాలు ఏంటంటే, ఆవిడ ఒకటే అంటున్నారు. ఆవిడ ఒకటే అయితే మోసే అన్నయ్య, మోసే గారు అక్క గొడవ ఎందుకు పెడతారండి? పెళ్ళి అయిన కొత్తలు పెడితే బాగుంటుంది గొడవ. పిల్లలు పుట్టేసి అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు గొడవ పెడతారు? కూసు దేశపు స్త్రీ ఈ స్త్రీ ఒకరితో అయితే ఆవిడ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవిడైతే వాళ్ళు ఎందుకు గొడవ పెడతారు? ఈవిడ కొత్త ఆవిడ. ఈ కొత్త ఆవిడని ఎందుకు చేసుకున్నాడు? ఆయనకు తోడు కావాలి. ఆయన వ్యక్తిగతమైన విషయం చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు? భార్య చనిపోయింది కనుక చేసుకున్నాడు. ఇది మీరు తీసుకుని మోసే గారే చేసుకున్నారు, మమ్మల్ని కూడా దేవుడు అర్థం చేసుకున్నాడు, నువ్వు మోసేవా? అయినా మోసే అలా ఆవిడ చనిపోయింది. మీ ఆవిడ చనిపోయిందా? చంపేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా నీకు? అలాంటి పిచ్చి పనులు ఏమో ఆలోచించకండి. రెండవది, ప్రభు ఏం చెప్పాడు చూడండి పెళ్ళిళ్ళ కోసం. ఇది పెద్ద కాంప్లికేట్ సబ్జెక్ట్. ఇది మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను ఎడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేర్చున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. నన్ను వెంబడిస్తున్నవారు, నా మాటలకు లోబడిన వారు, నా చిత్తాన్ని జరిగించాలని అనుకున్నవారు, నన్ను ఎరిగిన వారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలంటున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఒకడు భార్యను వదలకూడదు, ఒకడు భర్తను వదలకూడదు. ఒకవేళ ఒకరిని వదిలిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు. ఎప్పటి వరకు? భార్య
బతుకుండగా, భర్త బతుకుండగా. ఇంత ఖచ్చితంగా ప్రభు చెబుతుంటే మోసే ఎందుకు మీరేస్తాడండి? అందుకే క్రొత్త నిబంధన పత్రికలు కూడా కంపేర్ చేస్తే ఏమంటాయంటే, పత్రికలు కూడా భర్త బ్రతుకుండగా ఆ భార్య భర్తకి బద్దురాలై ఉంది. ఆ పదం తెలుసు కదా. భర్త బ్రతుకుండగా ఆ భర్తకి భార్య బద్దురాలై ఉంది. ఆ భర్త చనిపోయిన ఎడల ఆమె స్వేచ్ఛ కలిగినది అన్నాడు. అంటే బంధం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరూ బతుకున్నంత కాలము ఆ బంధం తెగదు. వారి యొక్క బంధం కలపాలి అంటే వాళ్ళిద్దరు బంధాన్ని తెంపేది ఒకటే, మరణం తప్ప ఇంకేది తెంపదు. ఇది నేను చెప్పడమే కాదు, అసలు ఈ పునాదులు వివాహ వ్యవస్థ మీద రికార్డెడ్గా మాట్లాడింది మోసే గారు. ఎవరు? మోసే గారు. అలాంటి ఆయన రాజుల్ని ఎక్కువ మంది పెళ్లి చేసుకోవద్దన్నాడు. ఇదిగో పొరుగువాని భార్యని ఆశించొద్దన్నాడు. భార్య విషయంలో ఇలా ఉండాలని చెప్పాడు. ఎన్నో విషయాలు చెప్పిన మోసే గారు పోయి ఈవిడ్ని ఉండగానే ఈవిడ్ని పక్కన పెట్టేసి వదిలేసి వెళ్ళి ఇంకొక ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, ఆమె వేరు ఈమె వేరు. ఆవిడ ఉండగా ఈవిని చేసుకోలేదు. ఇలాంటి విషయాలు తీసుకుని మీరు ఎలాంటి ఇన్స్పిరేషన్కి గురవద్దు. మీకు క్రొత్త నిబంధనలోని స్టేట్మెంట్ ఒకటే, మీరు జాగ్రత్త, చావు తప్ప మిమ్మల్ని ఇద్దరిని ఇంకేది విడతీయకూడదు. ఒకవేళ ఇప్పటికే ఎరుగుక మీ జీవితాల్లో ఒకవేళ రెండో పెళ్ళిళ్ళు ఏమైనా జరిగిపోయి ఉంటే అది మీరు ప్రభువులోకి రాకముందు జరిగితే సరే, వచ్చాక కూడా ఇలాంటి తతంగ కార్యక్రమాలు ఇప్పుడు నువ్వు కొత్తగా పెళ్ళి అన్నావంటే సంపుతాడు, గుర్తుపెట్టుకో. అది తెలియకముందు ఎరుగక చేసేదని గనక క్షమింపబడ్డానన్నది బైబిల్లో. ఎరుగక చేసావు గనక, తెలిసి చేస్తే చంపేస్తాడు, జాగ్రత్త. కాబట్టి సిప్పోరా వేరు, కూసు దేశపు స్త్రీ వేరు. ఇలానే బైబిల్ సపోర్ట్ చేస్తుంది. ఈ వివరణ 99% కరెక్ట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా లోతైన విషయాలు వివాహం కొరకు, వివాహ బంధం కొరకు. అలానే సహోదరి మౌనిక గారు అడిగిన ప్రశ్నకి కూసు దేశపు స్త్రీ వేరు, సిప్పోరా వేరు. ఆయన మోసే గారు చట్టాన్ని తీసుకొచ్చిన ఆయన చట్టాన్ని ఎక్కడ మేరలేదని వాక్యానుసారంగా మనం ఇప్పటి వరకు విన్నాం. అయితే ప్రశ్నను ప్రశ్నగా మనం తీసుకొనక ప్రశ్నలో ఉన్న నీతిని బట్టి మన కుటుంబాలను కట్టుకోవడం ఎంతైనా ప్రాముఖ్యం. కాబట్టి అటు రీతిగా మనం ముందుకు నడుచుకోవాలని ఆశపడుతున్నాను. చక్కని సమాధానాన్ని అందించిన అన్నయ్యకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మరొక ప్రశ్న దొడ్డ ప్రసాద్ అన్నయ్య గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ ప్రశ్నలోనికి వెళ్ళే ముందు ఒక సహోదరుడు సునీల్ నెంబర్ వేశారు, కాకినాడ. అయితే తను అడిగిన ప్రశ్న ఈరోజు మనకి సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతున్న ప్రశ్న. బైబిల్ మీద బురద జల్లుతూ బైబిల్ దేవుణ్ణి, క్రైస్తవ్యాన్ని తప్పుపట్టడానికి ఈరోజు ఎక్కువగా అరువు తెచ్చుకున్న ప్రశ్నలు అంటారు వీటిని. ఇప్పుడు 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం నుండి ఉన్న ప్రశ్నలనే ఇప్పుడు అరువు తెచ్చుకుని అడుగుతున్న కొంతమంది పిల్లక బ్యాచ్ ఉంది. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నే సహోదరుడు అడగడం జరిగింది. అదేదో కాదు, లోతు కుమార్తెలు లోతుతో చేసిన పాపం బైబిల్ ప్రకారంగా దేవుడు మనకి ఎలా చూపిస్తున్నాడు. దీన్ని ఎలా అడగడం కన్నా డైరెక్ట్గా మనల్ని ఏం అడుగుతారో మనకు తెలుసు. లోతు తన కూతురులతో తప్పు చేశాడు. ఇలాంటి బూతులున్న ఈ బైబిల్ అలా దైవ గ్రంథం ఎలా అవుద్ది, ఆయన దేవుడు ఎలా అవుతాడని సిగ్గులేని ప్రశ్నలు అంటారు ఇలాంటి వాటిని. అయితే వాళ్ళకి వివరణ ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఒకవేళ మీకేమైనా ఇలాంటి ప్రశ్నలు ఉంటే జాగ్రత్త, అక్కడ తప్పు చేసింది లోతు కాదు. నెక్స్ట్, అసలు దేవుడు పాపాన్ని ప్రోత్సహిస్తాడంటే తోలు తీసేస్తాడు దేవుడు. జీవము గల దేవుని సన్నిధిలోనే జనులు స్థిరంగా లేకపోతేనే ఆయన చాలా కోప్పడతాడు, ఖండిస్తాడు. దేవుని సన్నిధిలోనే ఆయన ముందు ఈ సృష్టిలో ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేనప్పుడు దావీదు గారు అలా మాట్లాడతారు, ప్రభువా నీ నుండి తప్పించుకుని నేను ఎక్కడికి పోతాను? పాతాళానిక, సముద్ర దిగాంతంలోనిక, ఆకాశ మండలానిక, చీకట్లోనిక, ఎక్కడికి పోతాను? నా నడకలు పడకలు నా చూపులు అన్నీ నీకు తెలుసు, నేను ఏ విధంగానూ తప్పించుకోలేను. ఒక రాజు అయిన దావీదు గారే, ప్రభువా నువ్వు నన్ను చూస్తున్నావు, నా హృదయాంతరంగాలను పరిశీలిస్తున్నావు,
నేను ఏ విధంగా నిన్ను తప్పించుకోలేను, నేను ఏంటో నీకు తెలుసు ప్రభు అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో కనబడుతుంది దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉంటాడని. ఎందుకు చూస్తాడు దేవుడు? అలా చూసి ఊరుకోవడానికా? కాదు. అందుకే మలాకీ గ్రంథంలో ప్రభు అంటాడు ఏమని, నేను సైలెంట్గా ఉన్నాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు గంతులేస్తున్నావు నువ్వు. నేను సైలెంట్గా ఉన్నాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చూస్తున్నావు, చేస్తున్నావు, ఏదైనా చేస్తున్నావు సంఘంలో కూడా అని. ఈ మాటల పరంపరలో మనకు అర్థమైంది ఒకటే, బైబిల్ దేవుడు ఎక్కడ పాపాన్ని ప్రోత్సహించినట్టు మనకు కనబడదు. ఆయనకు అసహ్యమైనది ఏదైనా ఉంది అని అంటే ఆయనకి హేయమైనది కేవలం పాపం. ఈ పాపం ఆయనకి ఎంత అసహ్యమో మనకు తెలియాలి అంటే కలువరిగిరిలో వేలాడి గొంతెండిపోయి పేగులు బయటకు కనబడుతూ గుండె ఆగిపోయి చచ్చిపోయిన ప్రభువుని చూస్తే అర్థమవుద్ది పాపం అంటే ఎంత అసహ్యమో మన పాపాలు ఆయన మీద పడినప్పుడు. పాపాన్ని ఇంత అసహించుకునే ప్రభువు లోతు తప్పు చేస్తే ప్రోత్సహిస్తాడా? లేదు. అసలు ఆన్సర్ ఏంటి? దేవుడు పాపాన్ని ప్రోత్సహించడం కాదు, ఇలా లోతులా తప్పతాగి పడిపోయినప్పుడు, లేదా ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు, ఎవరైనా నీ ప్రేరేపణకు గురి చేసి నీ ప్రమేయం లేకుండా నీవు తప్పు చేస్తున్నా, ఒకవేళ లోతు లాంటి కుమార్తెలు ఎవరైనా ఉంటే జాగ్రత్త, కుటుంబాలు నాశనం అయిపోతాయి, నేనే మీకు విరోధం అవుతాను అని ఒక హెచ్చరిక చేసి జీవితాలను కట్టుకుండాని చెబుతున్న వాక్యం అది. లోతు కుమార్తెలు ఇలా చేశారు, ఈ రోజున్న తరం రాబోయే తరాలు ఇలా ఉండకూడదు అని హెచ్చరిక చేసేది. మీకు బాగా అర్థం కావాలి అంటే ఈరోజు అత్యాచారం గూర్చి, రేపులు గూర్చి, సూసైడ్లు గూర్చి, తాగుడు వ్యసనాలతో, గంజా వ్యసనాలతో చచ్చిపోయిన వార్తలు ఎన్నో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు ఆ న్యూస్ని ప్రజెంట్ చేశాయి కాబట్టి ఆ న్యూస్ ఛానల్స్ కానీ, ఆ న్యూస్ మీడియా, ఆ ప్రింట్ మీడియా ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహిస్తున్నారా వాళ్ళు? సమాజం ఇలా దరిద్రంగా ఏడిచింది, చీకటితో నిండిపోయింది, జాగ్రత్తగా ఉండండి, సమాజంలో మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కానీ మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పడానికి, తెలియజేయడానికి మనకి పేపర్లోను న్యూస్ మీడియాలోనూ వస్తుంది, హెచ్చరించడానికి. ఈ లాజిక్ అర్థమైతే దేవుడు అన్నాడు, లోతునే కాదు, దావీదునే కాదు, సంసోన్నే కాదు, యోధానే కాదు, బిలామునే కాదు, చాలామంది ఉన్నారు. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, దేవుడు పక్షపాతి కాడు అనడానికి ఆయన భక్తులను ఒకలా, ఆయనకి దూరంగా బ్రతుకుతున్న వారిని ఒకలా ట్రీట్ చేయడైనా. తప్పు ఎవరు చేసినా తప్పనే చెబుతాడైనా. పాపం ఎవరు చేసినా, మనిషి నువ్వు చేస్తున్నది పాపివి, నువ్వు పాపివి కాబట్టి నువ్వు పాపమే చేస్తున్నావని హెచ్చరిస్తాడు. అలా హెచ్చరించిన సందర్భం, పైగా అక్కడ లోతు ప్రమేయం లేదు, లోతు తప్పు చేయలేదు. ఒకవేళ గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళ గ్రంథాల కోసం చాలామంది దైవజనులు మాట్లాడారు వాళ్ళ దేవుళ్ళ కొరకు, మనం ఎద్దేవా చేయలేక కాదు. ఇక్కడ లోతు కుమార్తెలు తప్పు చేస్తే లోతు కుమార్తెలకు పుట్టిన సంతానం దిక్కు లేకుండా పోయింది. తండ్రిని మోసగించినందుకు, దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని కూడగట్టుకున్నందుకు. హెచ్చరికగా రాబోయేవారు జాగ్రత్త కలిగి ఉండండి, ఇలా చేయొద్దు, ఇది మంచిది కాదు, నేను పాపాన్ని పాపంగానే చూస్తాను, తప్పును తప్పుగానే హెచ్చరిస్తాను, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లోతే కాదు, తన కుమార్తెలే కాదు, మీరైనా నేనైనా ఎవరైనా తప్పు చేస్తే దేవుడు సహించడు, ఆయన భరించడు. దేవుడు ప్రేమిస్తాడు, కానీ నువ్వు పాపం చేస్తే మాత్రం ఆయనకు నచ్చదు. కాబట్టి లోతు సందర్భమైన ఏదైనా సరే, లోతు కుమార్తెలు లోతుతో చేసిన పాపాన్ని బైబిల్ ఎందుకు చిత్రీకరించారంటే మనం అలా లేకుండా మంచి నడవడికలో ఉండాలని. భూతద్దం ఎట్టి ఎదిగితే లోతు చాలా నీతిమంతుడని మనకు తెలుసు, బైబిల్ చెప్పింది. కాబట్టి కుమార్తెలు చేసిన పాపాన్ని లోతు మీద, బైబిల్ సరిగా చదవకపోతే ఇలాంటివి వస్తాయి. చక్కని ప్రశ్న అడిగాడన్నా, అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఒక తప్పుని హెచ్చరిస్తున్నప్పుడు, తప్పుని తప్పుగా చూపిస్తున్నప్పుడు తప్పు చేయమని ప్రోత్సహించడం అనరు దాన్ని. ఇది అర్థమైతే అర్థమవుద్ది. భాష మీద పరిజ్ఞానం ఉంటే, అర్థం చేసుకునే మనసు ఉంటే అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. లేదంటే మాసిపోయిన కళ్ళద్దాలు, చిదిగిపోయిన కళ్ళద్దాలు అట్టుకుని చూస్తే లోకమంతా చిదిగిపోయినట్టే కనబడుద్ది. కాబట్టి అర్థమైంది అనుకుంటున్నా. ఈ ప్రశ్న అడిగిన అన్నకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఒకటి, మనం అలా ఉండకూడదు. మనం ఎంత నీతిమంతులైనా మనల్ని ప్రేరేపించేవారు మన చుట్టూనే ఉంటారు, మన ప్రమేయం లేకుండా పాపంలోనికి నెట్టేసేవారు ఉంటారు, వారితో జాగ్రత్త. ఒకవేళ కాదని తప్పు చేస్తావా, నీ కుటుంబం కొలాప్స్ అయిపోద్ది, జాగ్రత్త అని చెబుతున్నాడు దేవుడు. ఆ సందర్భాన్ని బట్టి హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. సరే, ఇక తర్వాత ప్రశ్నగా, దేవుడు యోధా గోత్రంలో నుండి ఎందుకు రావాలి?
అసలు ఆయన చిత్తం ఏంటి? అదే యేసుక్రీస్తు వారు యోధా గోత్రంలో నుండి ఎందుకు రావాలని అనుకున్నారు? యోధా కంటే పరిశుద్ధుడు నీతిమంతుడు యోసేపు ఉన్నాడు కదా, ఆయన గోత్రం నుంచి రావాలి కదా. అలా కాకుండా అసలు యోధాలో ఏ మంచి లక్షణం ఉంది, ఏ లక్షణాలను దేవుడు చూశాడు, యోధాలో ఏముందని ఆ గోత్రంలో నుండి రావాలి. యోసేపు గోత్రం లేకపోతే దేవుడు ఏర్పరచుకున్న లేవీలు కూడా ఉన్నారు కదా. అంటే ప్రశ్న ఏంటంటే, యోధా గారి కన్నా మంచి వ్యక్తులు యోసేపు ఉన్నాడు, లేవి వంశం ఉంది, ఇలాంటి వంశాలు ఇలాంటి గోత్రాల్లో నుండి రాకుండా యోధా గోత్రంలో నుండి ఎందుకు వచ్చాడు అంటే, ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, యోధా గోత్రంలో యోధా తను చేసిన తప్పు మనకు తెలుసు, ఈ తప్పు చేసిన దానిలో నుండి ఎందుకు రావాలన్నది ప్రశ్న. అదే అనుకుంటున్నాను. ఈ ప్రశ్న అడిగింది ఎవరంటే పాల్ మోజెస్ అన్న ఊరి పేరు రాయలేదు. చక్కని ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా మన మధ్యన ఉన్న దొడ్డ ప్రసాద్ గారు వివరించాలని సమయాన్ని నాన్నకి అప్పగిస్తున్నాను. ప్రశ్న అర్థమైంది కదండి. లేవి కన్నా అలాగే యోసేపు నీతిమంతులు ఉండగా ఒక తప్పు చేసినటువంటి యోధా ఆ గోత్రంలో నుండే యేసుక్రీస్తు వారు ఎందుకు రావాలి? ఈరోజు చాలామంది మతోన్మాదులు తమ్ముడు చెప్పినట్టు ఇందాక యోధా తామారు సందర్భాన్ని కూడా చూపిస్తూ చాలామంది మతోన్మాదులు యేసుక్రీస్తు వారి వంశం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు ఆ వంశంలో నుంచే రావాలి అంటే కొంత వివరణ మనం చూద్దాం. దాని తర్వాత చాలా క్లియర్గా సమాధానం మనకు అర్థమవుద్ది. లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం అయినా అర్థం కాకపోయినా సమాధానం మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము అందరం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఒక్కరు చదువుదాం, అందరం విందాం. గాయము నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. దేవుని దగ్గరికి పాత నిబంధన కాలంలో ఆయన సమాజంలోనికి ఆయన సంఘములోనికి ఎవరెవరు వెళ్ళకూడదో, ముఖ్యంగా శరీరంలో లోపాలున్న కొంతమంది గురించి మాట్లాడుతున్నాడండి. అలా మాట్లాడుతూ కుండు అని మాట్లాడుతున్నాడు. కుండు ఇంగ్లీష్లో అక్కడ ఏముంటుందని అంటే బాస్టర్డ్ అని ఉంటుంది. బాస్టర్డ్ అంటే దుర్బీజులు. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అదే పదం దుర్బీజులు అంటే క్రమమైన పద్ధతిలో పుట్టినవారు కాదు వాళ్ళు. దుర్బీజులు అని అంటే అక్రమమైన పద్ధతిలో పుట్టినవారు. ఇప్పుడు ఈ దుర్బీజులు ఎవ్వరు కూడా యెహోవా సమాజంలో 10వ తరం వరకు చేరకూడదు. ధర్మశాస్త్రంలో ఉన్న లా ఇది. ఇప్పుడు ఇదే ధర్మశాస్త్రాన్ని బట్టి, ఈ కొలతను బట్టి యోధా తామర్లకు కూడా దీన్ని మనం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళకు పుట్టినటువంటి సంతానం, ఎందుకనంటే యోధా తామరు వారి కలయిక కూడా వారికి పుట్టినటువంటి వారు కూడా సరైన పద్ధతిలో పుట్టినవారు కాదు. భార్యాభర్తలకు పుట్టినవారు కాదు. అక్రమమైనటువంటి పద్ధతే, మామ కోడలు. సో వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలో వాళ్ళ ద్వారానే యోధా క్రమంలో నుంచే మరి రాజు రావాలి అనే ప్రవచనం ఉంది ఆదికాండం 49వ అధ్యాయంలో. సో ఆ ప్రవచనానుసారంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి వారి ద్వారానే ముందుకు రావాలి అన్నది దేవుని చిత్తము, ప్రాపసీ ఉంది కాబట్టి ఆ ప్రాపసీకి ద్వితీయోపదేశకాండంలో ఉన్న ఈ లా అడ్డొస్తుంది. 10వ తరము వరకు. మీలో చాలామంది అనుకోవచ్చు ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఏది? యోధా కాలం ధర్మశాస్త్రానికి ముందా, ధర్మశాస్త్రంలో ఉన్న కాలమా? యోధా ధర్మశాస్త్రానికి ముందున్నాడా, తర్వాత ఉన్నాడా? చెప్పండి.
ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? యోధా గారి తర్వాత వచ్చిందా? యోధా కన్నా ముందు నుంచి ఉందా ధర్మశాస్త్రం? యోధా తర్వాతనే కదా 12 గోత్రాలు, ఆ తర్వాత నిర్గమాకాండంలోకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. మోషే గారు వచ్చిన తర్వాత మనకు డౌట్ రావచ్చు, మరి ధర్మశాస్త్రం లేనప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ఈ చట్టం ధర్మశాస్త్రం కింద ఉన్న, ధర్మశాస్త్రానికి ముందు ఉన్న యోధాకి ఎలా అప్లై చేస్తామో అన్న సందేహం రావచ్చు. బైబిల్లో ధర్మశాస్త్రం, దేవుడు వ్యక్తిగతంగా ధర్మశాస్త్రం రాతపూర్వకంగా ఇచ్చిన దానికి ముందు నుంచి మనం ఆలోచించగలిగితే లా, బైబిల్ ప్రకారంగా లాని, ధర్మశాస్త్రాన్ని యోధా గారికి దేవుడు చెప్పాడు ముందే. ఎందుకనంటే ఈ అక్రమంగా ఎవరైతే బిడ్డల్ని కంటారో ధర్మశాస్త్రం ఏమని చెప్తుందని అంటే కాల్చేయమని చెప్తుంది వాళ్ళని, ముఖ్యంగా స్త్రీలని కాల్చేయమని చెప్పుద్ది. తామారును కూడా యోధా అదే మాట మాట్లాడతాడు. కోడలు పనికిమాలిన పని చేసింది, వ్యభిచారం చేసింది, ప్రెగ్నెంట్ అయిందని తెలియగానే అయితే ఆ నీచురాలను కాల్చేయండి అంటాడు, తను అని తెలియక. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే ఆజ్ఞ ఉందో అది యోధాకి తెలుసు. అంటే యోధా దగ్గర నుంచే దేవుడు వ్యక్తిగతంగా ధర్మశాస్త్రాన్ని చెబుతున్నాడు. అబ్రహాముకి తెలుసు ధర్మశాస్త్రము, యోధాకి తెలుసు, అందరికీ వ్యక్తిగతంగా ధర్మశాస్త్రం గురించి తెలుసండి. అంటే రాతపూర్వకంగా మోషే వచ్చినప్పుడు నేను చెప్పాడు, అంతకుముందు దేవుడు వ్యక్తిగతంగా తన భక్తులతో మాట్లాడుకున్నాడు, నా ముందు మీరు ఎలా ఉండాలి అని. సో యోధాకి ధర్మశాస్త్రం గురించి తెలుసు. మరి అలా తెలిసినప్పుడు యోధా ద్వారా వచ్చినటువంటి ఆ వంశం 10 తరాలు శపించబడుతుంది అని చెప్పాడు. ఏమని చెప్తాడంటే 10వ తరం వరకు యెహోవా సమాజంలో చేరకూడదు అని చెప్పాడు. దీన్ని మనం చూడగలిగితే లూకా సువార్త, నేను మీకు చెప్తాను, తర్వాత మీకు క్లియర్గా అర్థమవుద్ది. లూకా సువార్త వంశావళి, యేసుక్రీస్తు వారి వంశావళి చెబుతూ లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వంశావళి చెప్తాడు చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వంశావళి 33వ వచనం, 32వ వచనం నుండి చదువుకుందాం. 3వ అధ్యాయము లూకా సువార్త 32వ వచనం. దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయేజుకు, బోయేజు సల్మానుకు, సల్మాను నయస్సోనుకు, నయస్సోను అమినాదాబుకు, అమినాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పెరుసుకు, పెరుసు యోధాకు. మీరు ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాం 10వ తరము వరకు అన్నాడు చూసారా, యెహోవా సమాజంలో చేరకూడదు అన్నాడు చూసారా. మీరు 34వ వచనంలో చూడండి, యోధా అని రాశాడు. అక్కడి నుంచి వెనక్కి లెక్కబట్టండి. యోధా దగ్గర నుంచి ఎవరు వచ్చారు? పెరుసు నెంబర్ 1, తర్వాత ఎస్రేము నెంబర్ 2, ఆరాము నెంబర్ 3, అమినాదాబు నెంబర్ 4, నయస్సోను నెంబర్ 5, సల్మాను 6, బోయాజు 7, ఓబేదు 8, యెషయి 9, దావీదు 10. అంటే ఆ క్రమం చూడండి. ఆ 10 మంది ఏ ద్వితీయోపదేశకాండంలో లా ఏదైతే చెప్తుందో 10వ తరము వరకు సమాజంలో చేరకూడదని చెప్తుందో ఆ లా ప్రకారంగా చూసుకుంటే లూకా గారు కూడా 10వ తరాలు వెనక్కి చెబుతున్నాడు. అంటే యోధా దగ్గర నుంచి దావీదు వరకు తీసుకుంటే 10 తరాలు ఆ గోత్రంలో నుంచి యెహోవా సమాజంలో చేరకూడదు అని అన్నాడు. ప్రాఫెసీ ఏం చెప్తుంది? యోధా గోత్రం నుండే మెస్సియ రావాలి, యోధా గోత్రం నుండే రాజు రావాలి. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు కొడుకుల గురించి చెప్తున్న సందర్భంలో చెప్పిన ప్రవచనం అది. ఇప్పుడు ధర్మశాస్త్రం దానికి అడ్డొస్తుంది. లూకా గారు ఇక్కడ ఏమని చెప్తున్నాడో 10 తరాల తర్వాత మరలా 10వది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే దావీదు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. యోధా గోత్రం నుంచి రాజు రావాలి అని చెప్పిన ఆ శబ్దం ఈ 10 గోత్రాల, ఈ 10 తరాల్లో దేవుడు ఎక్కడ మాట్లాడలేదు. మరలా ఎక్కడ మాట్లాడతాడంటే దావీదు గారి దగ్గరే మాట్లాడతాడు. మరలా రాజు ఎక్కడి నుంచి వస్తాడని చెప్పాడు వాళ్ళకే, యోధా గోత్రం నుండి వస్తాడని చెప్పినటువంటి దేవుడు మరలా ఆ శబ్దాన్ని ఎక్కడ చూపిస్తాడనంటే దావీదు గారి దగ్గర చూపిస్తాడు. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో మందిరాన్ని కట్టే సందర్భంలో మరలా దావీదు గారి దగ్గర మాట్లాడతాడు. మధ్యలో ఈ 10 మంది ఎవరైతే పుట్టారో పెరుసు తర్వాత వచ్చిన వారు వీళ్ళెవ్వరి దగ్గర మాట్లాడండి. మరలా ఎక్కడ మాట్లాడతాడంటే ఆ 10వ వ్యక్తి అయిన దావీదు గారి దగ్గర నుండే మాట్లాడతాడు. అంటే లా ప్రకారంగా బాస్టర్డ్, అక్రమ మార్గంలో పుట్టినటువంటి వారిని యెహోవా సమాజంలో చేర్చకూడదని చెప్పిన దేవుడు వారి ద్వారానే తన రాజు వస్తున్నాడు అని
ముందుగానే ప్రకటించిన దేవుడు ఆ 10 తరాల భక్తుల్ని సైలెంట్లో పెట్టి మరలా దావీదు గారి దగ్గర నుండి తన ప్రాపసీని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. యోధా దగ్గర ప్రవచించాడు, 10 తరాలని కామ్లో పెట్టాడు. మరలా 11వ దావీదు గారి దగ్గర నుంచి మరలా ఆ ప్రాపసీని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు, ఆ ప్రవచనాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. సేమ్ దావీదు గారి దగ్గర ధర్మశాస్త్రంలో ఏవైతే 10 తరాలని చెప్పాడో 10 తరాలు అయిపోయిన తర్వాత దావీదు గారి దగ్గర నుండి ఈ వంశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు, రాజును ముందుకు తీసుకుని వస్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటనంటే యోధా వంశంలో నుండి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని అంటే ఆ వంశానికి ఉన్నటువంటి శాపాన్ని తొలగించడానికి దావీదు గారి ద్వారా మరలా ప్రవచన రూపంగా ఆ వంశంలో మెస్సియా పుట్టాలి. అలా పుట్టినప్పుడే ఆ వంశానికి ఉన్న శాపం తొలగిపోతుంది. ఆయన ఎందుకని ఆ వంశంలో వచ్చాడు అని అంటే శపించబడిన వారిని లా ప్రకారంగా శాపము నుండి విడుదల చేయడానికి ఆ వంశంలో నుంచి వచ్చాడు ఆయన. ఇప్పుడు అర్థమవుతుందో లేదో నా మాటలు అర్థమైందా? లా ప్రకారంగా 10 తరాలు యెహోవా సమాజంలో చేరకూడదు. దావీదు దగ్గర నుంచి మరలా శబ్దం వినబడుతుంది. పెరిస్లో కానీ బోయజులో కానీ సల్మాన్లో కానీ ఆ ప్రాపసీ రాలేదు. మరి ఎవరిలో వచ్చింది ఆ ప్రాపసీ అంటే దావీదు గారిలోనే వచ్చింది బయటికి. దావీదు గారిలోనే ఎందుకు వచ్చింది అని అంటే ఆ 10 తరాలు అక్కడి నుంచి విడుదల పొందాయి. 10 తరాల దగ్గర దావీదు దగ్గర నుంచి ఆయన ప్రాపసీ రూపంలో పుట్టాడు అక్కడ. ఆ పుట్టడం ద్వారా ఆ వంశానికి ఉన్న శాపాన్ని యేసుక్రీస్తు వారు తొలగించారు. మనోళ్ళకి ఎలాగ అర్థమైంది అది? అక్రమమైన వంశం కదా, అక్రమమైన మార్గంలో అక్రమమైన పద్ధతిలో కన్నటువంటి వంశంలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని మనోళ్ళు మట్టి బుర్ర భయంకరమైన లస్ట్ పెట్టుకుని ఆలోచించడం వలన వారికి అది బూతులో ఉంది. అలా అందులో నుంచి ఆయన ఎందుకు వచ్చాడనంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ వంశానికి ఉన్న శాపాన్ని తొలగించడానికి ఆ వంశంలో నుండి ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన రావడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చాడు ప్రవచనానుసారంగా దావీదుకి కుమారుడుగా, ప్రవచనానుసారంగా సమూయేలు గ్రంథంలో ఆయన పుట్టాడు. ఆ వంశానికి ఉన్న శాపాన్ని తొలగించాడు. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అంటే నీతిమంతుల గురించి రాలేదు ఆయన. ఆయన ఎందుకు వచ్చారు అని అంటే అనీతిమంతులైన పాపులమైన మనందరి గురించి ఆయన వచ్చాడు. సో పరిశుద్ధులైన వంశములో నుండే ఆయన రావాలి అన్న ఆలోచన కానీ లేదా రావాలి అన్న సాంప్రదాయం కానీ ఆయన ఏం పెట్టుకోలేదు. ఆయన వచ్చింది ఎవరి గురించి అంటే పాపులమైన మన గురించి వచ్చాడు ఆయన. సో పాపులమైన మన గురించి వచ్చినప్పుడు ఆయన ఏ వంశంలో నుంచి వస్తే బాగుంటుంది అని అంటే పైనుంచి పాడైపోయిన ఉన్నటువంటి ఈ క్రమంలోనే ఆయన వచ్చి నేను పరిశుద్ధుడిగా నేను భూమి మీదకి రాలేదు, పాపులైన మీ అందరినీ కూడా రక్షించుకోవడానికే అదిగో పాపము చేసినటువంటి ఆ వంశంలో నుండే నేను వచ్చాను అని మనందరికీ తెలియడానికి పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మనల్ని రక్షించడానికే నేను పాపుల కొరకు వచ్చాను రాని పాపుల గుంపులో నేను భూమి మీదకు వచ్చాను అని మనకి చెప్పడానికే ఆ పాపపు వంశాన్ని ఆయన ఎన్నుకోవడం జరిగింది. అర్థమైందా? 2 కారణాలు. ఆ వంశానికి ఉన్న శాపాన్ని తొలగించాలి అని అంటే ఆ వంశంలో నుండి రావాలి. అలాగే ఆయన పరిశుద్ధులం కాదు, మనమందరం పాపులం కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పాపుల కొరకు వచ్చాడు అని సింబాలిక్గా మనందరికీ అర్థం కావడానికి కూడా పాపము చేసినటువంటి ఆ వంశంలో నుండి పైనున్న యోధా దగ్గర నుంచి ఆ తామారు ఆ క్రమంలో పాపం జరిగినటువంటి ఆ వంశము నుండి పాపులైన ప్రపంచ ప్రజల కొరకు పరిశుద్ధుడైన దేవుడు వచ్చాడు అని మనకి చెప్పడానికే ఆయన ఆ వంశంలో నుంచి రావడం జరిగింది. అంతే తప్ప ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడైన వంశంలో నుంచి ఆయన వస్తే ఇంకా బాగుంటుంది కదండి అని మనం ఆయన గురించి గొప్పగా చెప్పుకుని లేదా బైబిల్ గురించి ఎవరో తప్పుగా మాట్లాడకుండా నోరు మూసేసుకుంటారు కదా అని మన ఆలోచనల ప్రకారంగా దేవుడు రాలేదు. ప్రజలు ఆయన అర్థం చేసుకున్నా ఆయన అర్థం చేసుకోకపోయినా ఆయన పరిశుద్ధుడే. ఆయన పాపుల వంశంలో పుట్టిన పరిశుద్ధుడే. చెప్పండి, ఆయన పరిశుద్ధుల వంశంలో పుట్టిన పరిశుద్ధుడే. సో అర్థం చేసుకునేవాడికి ఆయన అర్థం అవుతాడు. అర్థం కాని వాడికి ఎప్పటికీ యేసుక్రీస్తు వారు ఎలా ఉంటాడట? ఒక ప్రశ్నగా, అర్థం కానటువంటి ఒక శక్తిగానే ఆయన ఉంటాడు. అది కూడా ప్రవచనం ఉంది కనుక సో బయట వారు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, భక్తులము ఆయన వెంబడిస్తున్న మనము ఈ సంగతిని అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి ప్రశ్నకు సమాధానం మీకు అర్థమైందని ఆశిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా చక్కని సమాధానం, క్లుప్తంగా మంచి వివరణతో
అందరికి అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైంది కదా? కాదు, చేతులు ఎత్తండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇలాంటి ప్రశ్నలు మనం తెలుసుకోవాలి, మళ్ళీ వివరిస్తారు. లేదంటే పర్సనల్గా ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగడానికి ప్రయత్నించండి. చాలా చక్కని వివరణ. ఈ కార్యక్రమం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అన్నకి. ఇక కేవలం 2-3 ప్రశ్నలు మాత్రమే, ఎందుకంటే మరలా మనకి సాయంత్రకాలం ముందు 6:30 కల్లా సభ ప్రారంభం అవుద్ది. ఈలోగా మీరు రెడీ అవ్వాలి కాబట్టి త్వరగానే ముగిద్దాం. ఇక తర్వాత ప్రశ్న మన డేవిడ్ అన్నయ్య గారికి, చివరిగా మన జేమ్స్ అన్న గారితో ముగిద్దాం. కే సన్నీ గారు కురిచేడు నుండి, కొంతమంది పెద్ద పాస్టర్లు అభిషేకం ఉంటేనే వాక్యం చెప్పాలంటున్నారు. ఒక వ్యక్తి వాక్యం చెప్పాలంటే తలపై నూనె పోసి దీవించిన తర్వాత వాక్యం చెప్పాలా, లేదా దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుని మారు మనసు పొంది వాక్యం చెప్పాలా? ప్రశ్న అర్థమైందండి? కొంతమంది పెద్ద పాస్టర్లు అంటున్నారట, అభిషేకం ఉంటేనే వాక్యం చెప్పాలి, లేకపోతే వాక్యం చెప్పడానికి మీరు అర్హులు కాదని. అభిషేకం అనగానే ఏంటట? నూనె పోసి తల మీద చేయి పెట్టి దీవించి అప్పుడు ఎవరైతే ఆ పెద్ద పాస్టర్ల చేత అభిషేకింపబడతారో వారే వాక్యం చెప్పాలట. అలాగే చెప్పాలా, లేదంటే మారు మనసు పొంది దేవుని ఇష్ట ప్రకారం నడుచుకుంటూ వాక్యం చెప్పాలా? చాలా చక్కని ప్రశ్న. అన్నకే కాదు కానీ మిగిలిన వారికి కూడా ఉందని తలంచి ప్రశ్న అడగడం జరుగుతుంది. దీనికి సమాధానంగా మన మధ్యన ఉన్న డేవిడ్ అన్నయ్య గారు వచ్చి సమాధానాన్ని చెప్పాలని సమయాన్ని అన్నయ్యకి అప్పగిస్తున్నాం. ప్రశ్న తమ్ముడు చదవడం జరిగింది. చాలామంది అభిషేకం ఉంటేనే వాక్యం చెప్పాలంటున్నారు. ఒక వ్యక్తికి వాక్యం చెప్పాలంటే తలపై నూనె పోసి దీవించిన తర్వాత వాక్యం చెప్పాలా అని రాశారండి. అభిషేకం అంటే మనందరికీ తెలుసు, పూర్వకాలంలో రాజులు పట్టాభిషేకం చేసేటప్పుడు తమ కుమారులను అభిషేకించి తర్వాత వారికి పట్టాభిషేకం చేసి వారు తర్వాత రాజులుగా ప్రకటించేవారు. అయితే పాత నిబంధనలో మనకి రాజుల కాలంలో కూడా ఇట్టి రీతిగానే జరిగింది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ రాజులైనటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎవరు అని అంటే ప్రత్యేకంగా అంటూ ఒక గుంపు అంటూ ఎవరు లేరు. కానీ మనందరి కొరకు పేతురు రాసినటువంటి పత్రికలో చూడండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాత సమయంలో ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి, రాజులైన యాజక సమూహం అంటే మనం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడతామో, మనం అందరము కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత రాజులైన యాజక సమూహంగా గొప్ప వంశంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే సేవ అందరూ చేయొచ్చు. ఆ సేవలో వాక్యం చెప్పడం ఉంటుంది, ఆ సేవలో పరదాలు వేయడం ఉంటుంది, ఆ సేవలో భోజనం వడ్డించడం ఉంటుంది, ఆ సేవలో తొడ ఉంటుంది, ఆ సేవలో ఏదైనా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు అంటారు, మీలో బోధకులు కాకుండా ఉండండి, కానీ సేవకులు అవ్వకుండా వద్దు అంటలేదు. సేవకులు అవ్వండి, కానీ బోధకులు కాకండి. బోధ చేసేవారు బోధ చేస్తారేమో, కానీ సేవ చేసేవారు అన్ని పనులు చేస్తారు. ఈవెన్ వాక్యం కూడా చెప్తారు. సేవకులు అంటే మనము ఎవరైతే వాక్యం చెప్పాలనుకుంటున్నారో వారికి అభిషేకం అంటూ స్పెషల్గా ఒక నూనె పోసి నిలబెట్టి ఒకవేళ 10 మంది లేదా 20 మంది అక్కడ ఉండి నూనె పోసి పంపించడం కాదండి. ఒకవేళ ఎవరైనా నేను సేవకి సిద్ధపడుతున్నాను వాక్యం చెప్పాలనుకుని ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు సేవకులందరూ కలిపి ప్రార్థన చేస్తే చాలు, ప్రార్థన చేసి పంపిస్తే చాలు. ఎవరైనా సేవ చేయొచ్చు, ఎవరైనా వాక్యం చెప్పచ్చు, ఎవరైనా దేవుని మాటలు ప్రకటించవచ్చు. అయితే కేవలం వేదికల మీదే కాదు, మన ఇంటి పక్క వరకు చెప్పచ్చు, ఉద్యోగ స్థలంలో చెప్పచ్చు, ఎక్కడైనా చెప్పచ్చు. రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఆ వెళ్ళిపోతున్న వరకు చెప్పచ్చు, బస్సులో కూర్చుని బస్సు ప్రయాణంలో చెప్పచ్చు, రైలు బండిలో చెప్పచ్చు, ఎక్కడైనా చెప్పచ్చు. అదంతా గాస్పెల్. అందుకే గోస్పెల్, నాట్ గాస్పెల్, గాస్పెల్ గోస్పెల్. వెళ్ళు చెప్పు, ఎక్కడైనా చెప్పచ్చు, ఎవరికైనా చెప్పచ్చు. దీనికి ప్రత్యేకంగా ఒక 10 మంది లేదా ఒక 100 మంది అందరిలో అభిషేకించాలి అనేటువంటి విధానం ఏమైతే లేదండి. ఎందుకంటే మనల్ని దేవుడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4లో యేసుక్రీస్తు వారిలో చూడండి మనల్ని ఒక పరిశుద్ధ జనంగా ఏర్పరచుకున్నాడు. ఆల్రెడీ ఎన్నుకున్నాడు. మనం ఎలక్ట్ అయిపోయాం ఆల్రెడీ.
దేవుని పని చేయడానికి మనం అందరం ఎన్నుకోబడ్డాం, పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం. ఇప్పుడు చీకట్లో ఉన్నాం, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం. వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన గుణాతిశయాలను ఎవరైనా ప్రచురం చేయొచ్చు. అందుకే కదా మనము ఆయన జ్ఞాపకం చేసుకున్న నిమిత్తం మనం రొట్టెను ద్రాక్షరసాన్ని కూడా తీసుకుంటూ ఉన్నాం. ఎందుకు? ఆయన గుణాతిశయం ప్రచురించడానికి. దీనికి మరలా స్పెషల్గా ఇదిగో మేమందరం కూడా 10 మంది కలిపి నూనె పోసి ఇస్తే చెబితేనే ఈయన చెప్పాలన్నటువంటి విధానము ఏమీ లేదండి. ఎవరైనా చెప్పచ్చు. ఆలోచన చేయండి. ఈ విషయాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే స్పెషల్ కేటగిరీలో పెట్టి ఈయనే చెప్పాలని. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బోధ చేస్తున్నారు, తర్వాత సేవ చేయలేకపోతున్నారు. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చెప్పచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, నేను దేవుని వాక్యం చెబితేనే సేవ చేసినట్టు మాత్రం కాదండి. దేవుని వాక్యం చెప్తేనే సేవ చేసినట్టు కాదు. చాలామందికి ఇది అర్థం కాక దేవుని వాక్యమే చెప్పాలి, ఇదే సేవ అనుకుంటున్నారు. కాదండి, దేవుని వాక్యంతో పాటు మిగతా పనులన్నీ చేయడం. మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అండి ఇక్కడ నిలబడుతున్నప్పుడు ఇలా మాటలు చెప్తున్నారు, కానీ మీరందరూ రాకముందు ఇదే గ్రౌండ్లో 10 రోజుల నుంచి రాత్రనక పగలనక సేవ చేస్తేనే ఈ గ్రౌండ్లో ఇంత అందంగా ఈ షెడ్ అని లేకపోతే ఈ పనులన్నీ జరిగాయి. ఎందుకో తెలుసా? మేము వాక్యం మాత్రమే కాదు, పనులు కూడా చేస్తాము. ఎందుకంటే మేము సేవకులము. వీఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్స్ ఓన్లీ. కాబట్టి అర్థమైందని భావిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, చక్కగా వివరించారు. ఇక చివరి ప్రశ్నలోనికి మనం వచ్చాం. ఎందుకంటే ఈరోజు ఇక మళ్ళీ త్వరగా స్టార్ట్ చేద్దాం. మొదటి రోజు చాలామంది ప్రయాణాలు చేసి అలసిపోయి ఉన్నారు. అయితే చివరి ప్రశ్నలోనికి వెళ్ళే ముందు బ్రదర్ వసంత్ కుమార్ గారు 3 ప్రశ్నలకు కలిపి అడిగారు. జస్ట్ ఒకదానికి లేదా 2 స్మాల్ ఆన్సర్స్. బాప్తిస్మం ఇవ్వడానికి ఎటువంటి వారు అర్హులు, ఎవరు ఇవ్వాలి? బాప్తిస్మం పలానా వర్గానికి చెందిన వారు ఇవ్వాలని ఏ రూలు లేదు, కానీ అలాని బాప్తిస్మం ఎవరు పడితే వారు కూడా ఇవ్వడానికి అర్హులు కాదు. అయితే మీరు అనుకోవచ్చు ఎవరైనా ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు అని. తప్పు. బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఎంత పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నారో ఇచ్చేవాళ్ళు కూడా అంతే పరిశుద్ధులై ఉండాలి, అంతకన్నా పరిపక్వత చెందిన వారై ఉండాలి. అయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు, మరి యేసుక్రీస్తు వారికి యోహాను గారు బాప్తిస్మం ఇవ్వడానికి సరిపోతాడండి అని. సరిపోతాడు. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు వారి కన్నా యోహాను గారు గొప్పవారేమీ కాదు, కానీ ఆ కాలంలో యోహాను గారి కన్నా దేవుని చేత పంపబడిన వ్యక్తి, దేవుని వార్తను చేతపట్టుకున్న వ్యక్తి, దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతున్న వ్యక్తి ఆ కాలంలో చాలా తక్కువ మంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి తగినవాడు యోహాను గారు కాదు, కానీ అందరితో పోల్చుకుంటే, సమాజంతో పోల్చుకుంటే నీతి యావత్తు యేసుక్రీస్తు వారు జరిగిస్తున్న కార్యక్రమానికి యోహాను గారే అర్హుడు. కాబట్టి బాప్తిస్మం తీసుకునే మీరైనా ఎవరైనా మీరు పరలోక రాజ్యంలో అనగా దేవుని రాజ్యంలోనికి, సంఘంలోనికి ప్రవేశింపబడుతున్నారు. కాబట్టి మీరే పరిశుద్ధంగా ఉండడం కాదు, కానీ ఇచ్చే దైవజనులు కూడా మంచి వారిని ఎన్నుకోండి. అది మీ సంఘ కాపరి, మీ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న పేదవారైనా ఎవరైనా. పెద్ద పాస్టులు ఇస్తేనే చెల్లుద్దని కాదు, మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. అది ఇచ్చేవారు కూడా మంచి వ్యక్తులు, విలువలు కలిగిన వారు, దేవునికి నచ్చిన సేవ చేస్తున్న వారై ఉండాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉండాలి అన్న దీని గురించి వివరించండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉన్నవేంటి? పరిశుద్ధాత్మ మనల్ని ఎలా అయితే నడిపిస్తుందో మన జీవితాలు దేవుని చేతిలో పెడితే ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆయన విలువలకు తగ్గట్టుగా ఆ వాక్యాన్ని వెంబడిస్తూ మన జీవితాలను కట్టుకోవడమే. మునుపటి జీవితానికి, బాప్తిస్మం పొందిన తర్వాత జీవితానికి పక్కా రెండిట్లకి వ్యత్యాసం కనబడాలి. దీన్నే మారు మనసు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అని అంటే, అసలు మారు మనసు ఏంటో మీకు అర్థం కావాలంటే జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ పరిశుద్ధాత్మను గురించిన వివరణ జేమ్స్ గారు మాట్లాడుతూ మారు మనసు అంటే ఏంటన్నది, దీన్ని అసలు మూలం ఏంటి అన్న ప్రతి విషయాన్ని మాట్లాడారు. వినండి, ఎందుకంటే అది మనం అందరూ వినాల్సిన మెసేజ్. మారు మనసు అంటే ఏంటో మనకు తెలియదు. అది మీకు పక్కా బాగా అర్థం కావాలి అని అంటే ఆ మెసేజ్ వినడానికి ప్రయత్నించండి. ఇక చివరి ప్రశ్న. అయితే 2 ప్రశ్నలు కలిపి ఒక ప్రశ్నగానే అడుగుతాను. 2 వేరువేరైనా ఇక ఈ 2టితో ముగిద్దాం. అయితే మొదటి ప్రశ్న, పేరు చెప్పను. అయితే ఇలాంటి చాలా ధైర్యంగా రాశాడు ఈ అన్న.
కాకపోతే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలు ఈరోజు యువతరానికి సామాన్యంగానే అందరి జీవితాల్లోనూ జరుగుతున్నవి కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరూ దయచేసి కూడా ఉందా? రైట్. ఏదైతే మనం గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నామో ఈ గిఫ్ట్స్ కోసం రాస్తున్నారు. ఇప్పటివరకు అడిగిన ప్రశ్నలో ఉపయోగకరమైన ప్రశ్న, బిబిలికల్గా ఉన్న ప్రశ్న, ఈ పరలోకపు తల్లి ప్రశ్న. ఆ తమ్ముడు ఎవరో ఒకవేళ ఉంటే కనుక ఆ తమ్ముడికి, ఈ ప్రశ్న అడిగిన తమ్ముడికి ఆ చెల్లికి ఇదిగో మన డీసీ నుంచి ఒక చక్కటి డైరీ, అలాగే రాసుకోవడానికి మంచి పెన్ ఇస్తున్నారు. ప్రశ్న బాగుంది, అలాంటి ఉపయోగకరమైన ప్రశ్నలు అడగండి. ఉన్నారా తల్లి ఎవరైనా ప్రశ్న అడిగిన వారు? రైట్ అమ్మ, నువ్వేనా? వెరీ గుడ్. రైట్, ఇలా రండి. ఇదా రెండవది, యోధా గోత్రంలో నుండి ఎందుకు రావాలి? ఇందాక దొడ్డ ప్రసాద్ అని చెప్పిన ప్రశ్న. ఈ ప్రశ్న అడిగిన వారు ఎవరైనా ఉంటే, యోధా పరిశుద్ధుడా, నీతిమంతుడా, యోసేపు ఉన్నాడు కదా, ఈ ప్రశ్న ఎవరైతే అడిగారో, ఈ ప్రశ్న అడిగారు ఎవరైనా ఉంటారండి, వారు కూడా మంచిగా అడిగారు ప్రశ్న. పాల్ ఎవరు? పాల్ అని రాశారు. ఉన్నారా? వస్తున్నాడు పాల్ మోజెస్. రైట్. దయచేసి వాళ్ళు సపోర్ట్లు కొట్టని మనం ఎలాగ అడగలేదు ఉపయోగపడిన ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు అడగలకు నేను ఇస్తాను నోట్స్, సాయంత్రం కనబడండి. స్పెషల్ నోట్స్ ఉంది వాళ్ళకి. అదే రండి అమ్మ రండి. ఎక్కడ నాకు తెలుసు ఈవిడ భీమవరం ప్రాంతంలో ఉంటుంది. దేవుని పని చేయాలని ఎంతో ఆసక్తి కలిగినది. ఈ సెమినార్ కొరకు 4 రోజుల ముందు నుండే నేను ఫలానా పని చేస్తాను నాకు చెప్పండి బ్రదర్ అని కాల్ చేసి అడిగంటే, ఫోన్ చేసి మరి నాకు ఏదో ఒక పని చెప్పండి అని అడిగిన చక్కటి తల్లులు ఈ తల్లి ఒకరు. ఈ తల్లికి ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ అక్క. ఇంకొకరు ఎవరు? రైట్. ఇది ప్రార్థన పెన్ కాదు, జస్ట్ డీసీ అనే పేరు మాత్రం ఉంటుంది. దీన్ని మళ్ళీ వ్యాపారం చేయకండి. రైట్. థ్యాంక్ యూ తమ్ముడు. వెరీ గుడ్. ప్రైజ్ లాట్. ప్రకటన మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్లో ఒకవేళ మీరు ఇంకా నమోదు చేయకపోతే ఖచ్చితంగా మీ నేమ్స్ నమోదు చేయండి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఎంతమంది ఇక్కడ వచ్చారన్నది మనకు తెలిస్తేనే మనకు అక్కడ ఫుడ్ రెడీ చేయడం అనేది జరుగుద్ది. దయచేసి మీరు ఎవరు ఏమరపాటుగా ఉండొద్దు. లాస్ట్ ఇయర్ అలాగే మనం 2000 మందికి వండితే 3000 మంది వచ్చారు. 1000 మందికి ఎక్కడ వండాలో అర్థం కాలేదు. అంటే 1000 మందికి బాధ్యత లేకుండా ఉన్నారు ఆ రోజు. కాబట్టి దయచేసి అందరూ రికార్డ్ చేసుకోండి. మరొకటి, సండే స్కూల్ పిల్లల విషయంలో ఎవరైనా స్పందించండి అంటే, ఇప్పుడే ఒక సహోదరి నాకు తెలిసినదా అక్క శాంతి గారు వైజాగ్ నుండి సండే స్కూల్ పిల్లలకి ఈరోజు కావాల్సిన డబ్బులు, స్నాక్స్ కావాల్సిన డబ్బులన్నీ ఆవిడ ఇస్తాను. ఒకసారి ఆవిడ చప్పట్లు కొట్టండి. ఇక మూడవది, బాత్రూమ్స్ విషయంలో జాగ్రత్త. మీరు వాడుతున్నప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత నీళ్ళు వాడండి, పక్కన వరకు ఉండేలాగా చూసుకోండి. వాటర్ వేస్ట్ చేయొద్దు మనకి, ఎందుకంటే బోర్ కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఇక నాలుగవది, సాయంత్రం మనకి యథావిధిగా సభ జరుగుద్ది. టైం మెయింటైన్ చేస్తాం. ఖచ్చితంగా మీరు టైంకి రండి, ఆ టైంకి వాక్యాన్ని వినండి. 6 గంటలకల్లా ఖచ్చితంగా మనకు సభ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మెసేజ్ ఉంటుంది, సెకండ్ మెసేజ్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఏదైనా వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడాలనుకుంటే ఇక్కడ మేము చాలాసేపు ఉంటాం, స్పీకర్లతో మీరు మాట్లాడవచ్చు. కాబట్టి మనసును కేంద్రీకరించండి. ఇక ముఖ్యమైన ప్రకటన, ఈ రోజుకి ఆల్రెడీ మీరు ముందు నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చి బాప్టిజం సెమినార్లో తీసుకోవాలని ఎవరైనా ప్రిపేర్ అయి ఉంటే మీరు రెడీగా ఉండండి. మేము ఇక్కడ బాప్టిజం అన్నీ రెడీ చేస్తాం. ప్రతి సాయంత్రం సభకు ముందు, అంటే మొదటి సెషన్స్, రెండో సెషన్ జరిగిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి మనకు ఖచ్చితంగా బాప్టిజం కార్యక్రమాలు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సిద్ధపడి ఉంటే మీ చేతులు ఎత్తండి. ఎవరైనా సిద్ధపడలే ఉన్నారా ఈరోజు? ఒక వెరీ గుడ్. 1 2 3 ఒక వెరీ గుడ్. వాళ్ళకి ఒకసారి ఎవరికి వచ్చి నేమ్స్ చెప్పండి. అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేర్లు చెప్పండి. అక్కడ బాప్టిజం కార్యక్రమం ఉన్నాయి. మిగిలిన వారు ఎవరు బాప్టిజం దగ్గర ఉండిపోద్దు. దయచేసి మీ రూమ్స్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని రెడీ అయ్యి ఫ్రెష్గా ఇక్కడికి రండి, స్నానం చేసి రండి. ఇంకోళ్ళు కూర్చోవాలి కదా మన పక్కన, స్నానం చేసి రండి. ఓకే రైట్. ఇక ముగింపు ప్రార్థన చేస్తారు. రైట్. ఇంకా ఉన్నాయి? రైట్. సరే. రేపటి నుంచి మీరు ప్రశ్నలు అడగడమే కాదు, టీం మెంబర్స్ ప్లాన్ చేసింది ఏంటంటే మిమ్మల్ని కూడా మీరు ఏం వింటున్నారో ప్రశ్నలు అడుగుదాం అంటున్నారు. కాబట్టి ఇలా చూపిస్తాను, ఎవరో ఒకరి వైపు చెప్పాలి. సునీల్ కుమారుడా పైకి రా అన్న కానీ
ఆ తెల్ల సొక్క వేసుకున్న తమ్ముడు చెప్పండి, ఏదో ఒక ఐడెంటిఫికేషన్ చెప్పి ఐకాన్తో నేను లేపుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. సరే, చిన్న ప్రార్థన చేసుకో, వెళ్ళిపోకండి, మరి ఇదో గొడవ. మీరు బైబిల్లోంచి చిన్న చిన్న ప్రశ్నలు మీరు ఏమి వింటున్నారు, కొంచెం అటెన్షన్లు ఉన్నారు లేదా, అంతేగాని ఏదో ప్రశ్నలు అడుగులా ఉన్నారని వెళ్ళిపోకండి. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మొదటి రోజు అశేషమైన జనాంగాన్ని తండ్రి మీరు తీసుకొచ్చారు తండ్రి. మా ఊహలకు మించే మీరు కార్యములు జరిగిస్తున్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారన్న తండ్రి, ఏడాదంతా ఎదురు చూసిన తండ్రి, మాకు ఈ చక్కటి సహవాసాన్ని మీరు ఇస్తున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు దేవా. తండ్రి, మా ప్రాణాలను తండ్రి సమాధానకరంగా మార్చండి. మా జీవితాలకి ఈ సెమినార్ ద్వారా నెమ్మది అనుగ్రహించండి. మారు మనసు పొందడానికి వచ్చిన అనేక మంది సహోదరులను తండ్రి మీరు పట్టుకోండి. ఈ నూతన సంవత్సరంలో మా జీవితాలను ఉద్యోగంగా మలుస్తారని కోరుతున్నాం. పగటి వేళ తండ్రి ప్రతి ఒక్క వర్తమానకండి మీరు వాడుకున్నందుకు మీకు స్తుతులు. సాయంకాలం కూడా అనేక విలువైన సంగతులు తండ్రి మాకు అందిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరికి ఏ భారాలు, ఏ ఇబ్బందులు, సమస్యలు తండ్రి ఎన్నున్నా అవన్నిటిని విడిచి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ తండ్రి శాంతి సమాధానం కలుగజేస్తారని కోరుతూ మమ్ములను అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించునుగాక. జగత్